నేను పరిచయం చేయడం అవసరమా? ఏమ్మా, మీలోనే అద్భుతంగా నవ్వు వచ్చింది. పరిచయం అవసరమా అంటే, తెలుగునాటికి సూర్యనారాయణమూర్తి లాంటి వారు తెలుగు భాషని విస్తృతంగా ఢిల్లీ దాకా పాకించి మొత్తం ప్రపంచమంతా తెలుగు భాష వ్యాప్తిలో ప్రధాన పాత్ర మన సమకాలీనంలో పోషించిన పెద్దలు, మహాత్ములు. పివి నరసింహారావు గారు లాంటి ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చొని సూటిగా ప్రధానమంత్రి హోదాలో వారి అవధానంలో పాల్గొని వారిని ప్రశ్న వేయకుండానే ప్రశ్న వేశారు. అంతటి ఘనకీర్తి ఉన్నటువంటి పెద్దలు అనేక గ్రంథాలు, రామాయణం, భారతం, భాగవతం, కాళిదాసు, పోతన్న, ఎర్రన్న, ఎర్రాప్రగడ, నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథుల వారు, ఎవరి పేరు చెప్పినా ఆ శ్లోకాలన్నీ ఎక్కడో పుస్తకాల్లో మనం వెళ్ళి లైబ్రరీలో ఎత్తుక్కోవాలి. కానీ వారి మస్తిష్కంలోనే అవన్నీ అలా వెళ్ళి కూర్చొని ఉన్నాయి. అంతటి మహానుభావులు. తెలుగు భాషే కాదు, ఒక్క తెలుగులో అవధానం చేసేవాళ్ళని చాలామందిని చూస్తాం. కానీ సంస్కృతాంధ్రాలు రెండిట్లో, ఇటు సంస్కృతములో తెలుగులో రెండిట్లో అవధానం చేయగలిగిన వాళ్ళు కొలది చాలా కొద్దిగా. ప్రధానంగా పేరు తీసుకోవాలంటే మొట్టమొదట ఇప్పుడున్న వాళ్ళల్లో వారి పేరు తీసుకుంటే ఇప్పుడు లలితాదిత్య రెండో వారు గట్టిగా తయారవుతున్నారు. శృంగేరి పీఠంలో ఉండి జగద్గురువుల దగ్గరే పాఠం చెప్పుకుంటూ అక్కడ నేర్చుకుంటూ ఉన్నారు. కానీ మొట్టమొదట ఎవరయ్యా తెలుగు సంస్కృతం మన సమకాలీనంలో చూడగలిగిన పెద్దలు అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి పేరు బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో సాదరంగా వారిని పుష్పమాల అలంకృతుల్ని చేయవలసిందిగా మా అనంతపురం శంకరమఠం ప్రధానమైనటువంటి అర్చకులు, నిత్యము శంకరులకి అర్చన చేసేటువంటి మార్తాండ శర్మ గారిని, ఎందుకంటే వారు అనంతపుర వాస్తవ్యులే, వీరు అనంతపుర వాస్తవ్యులే. గట్టిగా చెప్తూ ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వారి యొక్క సాహితీ పరిచయం చేయాల్సిన పని లేదు. ఆ అమృతాన్ని గ్రోలడానికి మళ్ళీ గ్రోలండి అని చెప్పక్కర్లా. చెవులున్న ప్రతి వాళ్ళు వారి ముందు కూర్చుంటే గ్రోలు తీరుతారు. అందుకని వారిని ఆరంభం చేయవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రారంభించే ముందు మా అమ్మాయి శుకప్రియ ఒక ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన నేను అమ్మవారిని కొలుస్తూ ఆశువుగా ఒక సందర్భంలో చెప్పినటువంటి ఒక పద్యమాలిక. ఆమె ఇవాళ సభకు సిద్ధంగా లేకపోయినా ఎలా ఉంటే ఇలా వచ్చేసేయమ్మ వెళదాము, చాలా గొప్ప సభ, బంగారయ్య శర్మ గారు మహోత్సవం చేస్తున్నారు, శంకరాచార్యులు ఆదిశంకరాచార్యుల కృపా విశేషము ఈ సభ, అలాంటి ఒక మహాసభ చేస్తున్నారు, నీవక్కడ పాడటము సాక్షాత్తు ఆదిశంకరుల ఆశీర్వచనము, శృంగేరి భారతీ తీర్థుల ఆశీర్వచనము, అలాగే విధుశేఖర భారతీ శ్రీచరణుల ఆశీర్వచనము, ఇవన్నీ మనకిక్కడ లభిస్తాయి, ఇక్కడికి రా అని మా అమ్మాయిని పిలుచుకుని వచ్చాను ఈ సదస్సుకు. వారందరూ ప్రత్యక్షంగా వింటున్నారు. భారతీ తీర్థుల శ్రీచరణులకు వారికి ఎంత కృప, ఎంత దయ, ఎంత కటాక్షము అంటే, నా ఏవో బంగారయ్య ప్రేమతో మాటలు చెప్పాడు, వాటన్నింటికీ మూలకందము, మూలధాతువు భారతీయ తీర్థ శ్రీచరణుల యొక్క కృపా కటాక్షమే. నిర్ద్వంద్వముగా వారి యొక్క దయాభిక్ష. నేను ఒక మహాకావ్యం రాశాను. దాంట్లో సర్గ అంతములో ఒక గద్యం రాస్తారు. ఆ గద్యములో నేను చివర సంస్కృతంలో రాశాను కావ్యము. ఆ గద్యము చివరలో ప్రతి అధ్యాయ సర్గ అంతములోనూ ఆ గద్యం ఉంటుంది. ఆ గద్యములో నేను వ్రాసుకున్నాను, కోటాను కోట్ల శిష్యులు కలిగినటువంటి ఈ భూమండలములో సాక్షాత్తు పరమేశ్వరమూర్తిగా సంచరిస్తూ ఉన్నటువంటి సంచరచ్చారదా విగ్రహాణం శ్రీచరణానాం భారతీ తీర్థ శ్రీచరణానాం
అనేక కోటి శిష్యేషు అన్యతమః నాగఫణి శర్మ అహం అని రాసుకున్నాను. వారికున్న కోటాను కోట్ల శిష్యులలో నేనొకడను, ఒక శిష్య పరమాణువును, నాగఫణి శర్మను. ఈ కావ్యమును వారి దయాభిక్షతో రచించానని రాసుకున్నాను. అలా భారతీ తీర్థుల కృప అది ఇంత విశేషమని చెప్పలేము. నేనే ఉదాహరణ దానికి. వారి దయ ఎంత గొప్పది అంటే, అలా మా అమ్మాయికి అటువంటి కటాక్షము రావాలి అని ఇవాళ సభకు పిలవగానే వచ్చింది. మా అమ్మాయి ఒక శ్రీమంతం చిన్మయాకారం విద్యా విజ్ఞానమోక్షదం ప్రసన్నం ప్రణతానందం పార్వతీ సూనుమాశ్రయే. అమ్మను నమ్ముకొంటిని అహమ్మునిహమ్మును మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మనున్ సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత నుగ్గుపాలుగా కొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయౌ మా అమ్మను నమ్ముకొంటిని. ఇమ్మహనీయ భారముల నేనిక మోయగలేనటంచు కంఠమ్మున కచ్చపిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావళిని శక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిని. సమ్మిళదార్ద్రభావ వచసా మనసా శిరసా పదే పదే కొమ్మని చేరబిల్చియు శిరమ్ము ఉరమ్మున చేర్చినట్టి మా అమ్మను నమ్ముకొంటిని. అమ్మను అమ్మనంచు హృదయమ్మున పమ్మిన సత్యదీక్షతో అమ్మను అమ్మనంచు హృదయమ్మున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములున్ కొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్ పడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమ్మున రాజరాజుగా మరాళ తుషార పటీర మరాళ కీర్తియౌ క్రుమ్ముల కుమ్ము గిత్తలను కొమ్ముల క్రుమ్ము గిత్తలను కోలను పట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుట చేజనించు లే చెమ్మట ధారలే కవన చిత్రమనందున కావ్యధారలంచు సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడ హంకృతి దూరుడు వార్త్ర చిత్తుడౌ బమ్మెరపోత రాజకవి భాగవతంబు జగత్శుభార్థమై క్రమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికిన్ ఇమ్మహనీయ కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికిన్ చిమ్మిన లేత వెన్నెలల సీతమయూఖిని రేఖవోలే చిమ్మిన లేత వెన్నెలల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసి అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుంటిని. మహాజనులార గ్రహింపుడీ సభన్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
ఆదిశంకరుల మహత్వము శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని పర్వాలేదు. సాక్షాత్తు పరమేశ్వరుడే భూలోకములో అవతరించి శంకరులుగా మనల్ని అనుగ్రహించి కొన్ని యుగాల పాటు వారి యొక్క మహత్వము, అద్వైతము, వారి యొక్క అనుగ్రహము, కవిత్వము నాకెప్పుడు నేను శ్లోకాలు చెబుతాను అంటే నా ప్రతి శ్లోకములో శంకరుల వారి స్మరణ ఉంటుందంటే ఆయన యొక్క అనుగ్రహమే నాకు శ్లోకం రావటం అనేది. విశ్వభారతం అని ఓ మహాకావ్యం రాశాను. అందులో అసలు ఆ కావ్యములోనే ఒక 1000 శ్లోకాలతో రాద్దాము కావ్యం అని మొదలుపెట్టాను. 370 ఆర్టికల్ని మన నరేంద్ర మోడీ ప్రభుత్వము, భారత ప్రభుత్వము తొలగించిన నాటు ఇది భారతదేశానికి గొప్ప యోగ పూర్ణమైన సమయము ఈ ఆర్టికల్ తొలగించటం అన్నది. ఎందుకంటే మనం కాశ్మీర జ్ఞానపీఠ శారదాదేవిని మనము పూజించుకోవడానికి ఒక ద్వారము ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఇటువంటప్పుడు నా వంటి కవి ఏం చేయవలసి ఉన్నది? ఊరికే అది విని ఆనందించి ఊరికే కూర్చుందామా? నాకేదో తపన ఉన్నది, ఏమో రాయాలి అని అనిపించింది. ఒక వేకువ జాములోన నా సంధ్యాపాత్రలోన జలదేవత ఉద్భవించి జలధరింపజేసె నన్ను. ఎవరమ్మా నీవని నే వివరములడిగే లోపల నీల సరస్తీర తరుణి కాశ్మీర కల్హారిణి. నీల సరస్తీర తరుణి కాశ్మీర కల్హారిణి. 370 దాటిన ముగ్ధశ్రీ తరుణీమణి. అమ్మవారి దర్శనమిచ్చింది. ఒరే, నీవు ఇక్కడ కూర్చోవటం కాదురా, ఒక కావ్యం వ్రాయి, నేను వ్రాయిస్తాను అని అన్నది అమ్మవారు. ఆ మట్టెల పదధూళుల విభూతులను దిద్దె నాకు, చిరునవ్వుల నురగలతో తలపాగా చుట్టె నాకు. నేనున్నాను, నువ్వు రాయి అని అన్నది అమ్మవారు. ఆమె దయతో 1000 శ్లోకాలు రాద్దామనుకున్నాను. నా పరిధి ఏమున్నది? 1000 కాదు, 1200, 12, 14, 16, 18, 2000, 2200, 400, 500, 700, 2700 శ్లోకాల దగ్గర ఆగినది. అంత బృహత్ కావ్యం. అందులో అదంతా భారతీ తీర్థుల కటాక్షము అని నేను ప్రతి సర్గ అంతములో ఆ గద్యములో వారి పేరు వ్రాసుకున్నా. నేను ఆయనకున్నటువంటి కోటాను కోట్ల శిష్యులలో, ఎందుకు అంటే ఊరికే ఇలా చూస్తే చాలు భారతీ తీర్థులు మనకు విద్యా గంధము, ఆ పరిమళం అబ్బుతుంది, వస్తుంది. అటువంటి వారు భారతీ తీర్థులు. అటువంటి అనుగ్రహాన్ని మనం అందరము, ఒకప్పుడు శంకరాచార్యులను మనం చూడలేదు, ఆదిశంకరులను. అందులో నేను అలాగే రాశాను. యశ్చాధ్యగీష్ట శృతిసార సమస్త విద్యాం, యశ్చాధ్యగీష్ట శృతిశాస్త్ర సమగ్ర విద్యాం, బాల్యే నవే వయసి శంకరవత్కృతార్థ. శంకరాచార్యులు ఎలా చిన్న వయస్సులోనే సకల శృతిశాస్త్ర విద్యలు నేర్చారో భారతీ తీర్థులు అలా నేర్చుకున్నారు. యశ్చ అధ్యగీష్ట శృతిశాస్త్ర సమగ్ర విద్యాం, బాల్యే నవే వయసి శంకరవత్కృతార్థ. విద్యార్నవేభినవ
తీర్థకృతావగాహ. అభినవ విద్యాతీర్థులు కదా వారి గురువుగారు. విద్యార్ణవే, అభినవమైన ఒక కొత్త తీర్థమునందు ఇడియారు వారు. విద్యార్ణవేభినవ తీర్థకృతావగాహ తం భారతీ విమలతీర్థమహం భజామి. భారతీ తీర్థుల శ్రీచరణ పద్మములకు నమస్కారము. అట్లాగే విధుశేఖర భారతి, విధుశేఖర భారతీ పదాధిరూఢ సజయతి జగద్గురుః జగద్గురురేధతే దయేక్షణః. విదుషి అనే ఒక క్రొత్త పేరు పెట్టి కొత్త వృత్తంలో రాశాను వారి గురించి. అటువంటి గురు శంకరవన్ మహాన్ విజయతే, గురు శంకరవన్ మహాన్ విజయతే. మరి ఒక అభినవ శంకరుల వరే వారు విజయిస్తున్నారు. అటువంటి విధుశేఖర భారతి వారి చరణద్వంద్వమునకు నమస్కారములు సమర్పించి, శంకరుల వారు వసంతవల్లోకహితం చరంతః అంటారు. మహాత్ములు వసంతమాసము వలె లోకహితము చేస్తూ ఉంటారట. వసంతం ఎట్లా హితం చేస్తుందయా? మాధవము అన్నారు ఈ రెండు మాసములను. మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతువు అన్నారు. వసంత ఋతువులో రెండు మాసములు, మధుశ్చ మాధవశ్చ. మధు అంటే చైత్రమాసము, విశాఖము మాధవ మాసము. ఇలా మాధవ మాసములో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకరుల వారు జన్మించారు. మాధవ మాసములో జన్మించారు. వసంతములాగా శ్రీమద్వసంత ఇవ లోకహితాయ శంభు, శ్రీమద్వసంత ఇవ లోకహితాయ శంభు. ఈ లోకహితము కోసము పరమేశ్వరుడు ఒక రూపము దాల్చి ఈ భూమండలానికి వచ్చాడు. శ్రీమద్వసంత ఇవ లోకహితాయ శంభు తస్మిన్ వసంత సమయే కుసుమాకరశ్రీ. అంటే వసంత సంపద వలె శంకరాచార్యులు ఉద్భవించారు. వసంత సంపద ఏమి? ప్రతి ఎండిపోయినటువంటి చెట్టును మళ్ళీ చిగురించజేయటమే వసంతము యొక్క సంపద. దాని లక్షణమే అది. ప్రతి హృదయాన్ని పండించటమే ఆచార్య శంకరుల యొక్క అనుగ్రహము. ఆయన జన్మకు పరమార్థము. వాడు ఇక్కడివాడు, అక్కడివాడు, వాడు ఈ దేశము వాడు, వాడు ఈ వర్గము వాడు అని లేదు ఆయనకి. ఆయనకు సర్వజీవరాశియందు పరమ కరుణాస్వభావము కల మహానుభావుడు ఆయన. అందువల్ల కుసుమాకరశ్రీ తస్మిన్ వసంత సమయే కుసుమాకరశ్రీ. అటువంటి కుసుమాకరశ్రీ వసంత సంపద ఆయన. అలా ఉద్భవించాడు ఆ మహానుభావుడు కుసుమాకరశ్రీ. ఇంకా ఎట్లాంటి వాడైనా బ్రహ్మణ్యమూర్తి. అటువంటి మహానుభావుడు బ్రహ్మణ్యమూర్తి అభిభూమిం అథ అవతతార అథ ఆవిరాసీత్. ఆ బ్రహ్మణ్యమూర్తి ఆయన సర్వాంగ సుందర తను కుసుమాకరశ్రీ బ్రహ్మణ్యమూర్తి అభిభూమిం అథ ఆవిరాసీత్. ఈ భూమిని ఉద్దేశించి ఆయన ఆవిర్భవించాడు. అటువంటి మహాత్ములు శంకరులు. ఇప్పుడు నాకు ఈ శ్లోకం గుర్తొస్తోంది. అందులో ఇప్పుడు నర్మదా నదీ పుష్కరాలు జరుగుతున్నాయి. మాత్రా కృతానుగ్రహ మార్గవర్తన. తల్లి చేత అనుమతి తీసుకున్నాడు. 8 ఏళ్లకే అన్నీ చదివేశాడు ఆయన. ఉపనయనము కాగానే చదివి, అమ్మా నేను ఇలా ఉత్తర దేశం బయలుదేరాలి అని అడిగాడు. తల్లి తప్పుతుందా? పాపం ఇష్టమే, సన్యాసమే ఇష్టం లేదు. కానీ తప్పనిసరిగా ఒక సందర్భంలో సరే అని అనవలసి వచ్చింది తల్లి. ఆశ్రమం, ఏ ఆశ్రమంలో ఉండడము కన్నా ప్రాణము ముఖ్యం కదా. కుమారుడు బతికితే అంతే చాలు. ఆ పూర్ణా నదిలో మొసలి పట్టుకున్నది.
శంకరుల వారిని మొసలు పట్టుకుంటుందా? సంసారం అనే మొసలి పట్టుకుంటుంది, దాని నుంచి విచ్చుకోవాలి ప్రతివాడు అని లోకానికి చూపించాడు ఆయన. అమ్మా నన్ను ముసలి పట్టుకున్నది, సన్యస్తోహం అంటే వదిలేస్తుంది అని అడిగాడు అమ్మను. మొసలి అలా లాగుతూ ఉంటే ఏదో ఒకటి కానిరా నాయనా నీ ఇష్టం అన్నది తల్లి. ఇంతే చాలు, సన్యస్తోహం అన్నాడు. మొసలు వదిలి వెళ్ళిపోయింది. దానికి సన్యాసితో సంసారితో పని ఉందా? మొసలికి ఏమీ లేదు. అదే సంసార స్వరూపము. ఆయన లీల, శంకరాచార్యుల వారు ప్రదర్శించినటువంటి లీలలు అసాధ్యములు, అనుపమానములు, అనితర సాధ్యములు. ఇంకొకరెవరు అటువంటి ఎవరి కోసమో ప్రకటించినవాడు కాదు, సందర్భానుసారముగా ప్రకటింపబడినవేవి వారి చేత. అటువంటి మహాత్ములు శంకరులు, ఆదిశంకరులు. వారి పేరు చెబితేనే శరీరము శుద్ధమవుతుంది, మనస్సు వాక్కు త్రికరణములు శుద్ధములవుతాయి, పవిత్రములవుతాయి. ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు అనగానే శరీరము మనస్సు జన్మ తరిస్తుంది. అటువంటి తపోమయమైనటువంటి మూర్తి ఆదిశంకరుల వారు. అలా ఉద్భవించారు. అమ్మా నేను ఉత్తర దేశానికి వెళతానన్నారు. సరే నాయన మంచిది అన్నారు. మాత్రాకృతానుగ్రహ మార్గవర్తన కదాచిత్. ఒకానొకప్పుడు కదాచిదన్వాప నదీం చ నర్మదాం. ఆ నర్మదా నది దగ్గరకు వెళ్ళాడు ఆయన. పోప్లూయమానాం బహుభీషణాం నదీం యోగేన జగ్రాహ తపఃకమండలౌ. ఆయన ఏం చేశాడు? ఆయన చూస్తున్నప్పుడు ఆ నర్మదా నది ఉప్పొంగుతున్నది, బహుభీషణంగా ఉప్పొంగుతూ ఉన్నది నర్మదా నది. ఉప్పొంగుతుంటే ఆయన తపఃకుండిక, ఓ చిన్న గోముఖము, ఆ చెంబులోకి మొత్తము నదినంతా ఆవాహనం చేశాడు. పోప్లూయమానాం బహుభీషణాం నదీం యోగేన జగ్రాహ తపఃకమండలౌ. ఆ కమండలువులోకి మొత్తము నదినంతా బంధించేశాడు. బంధించి ఆ నది పక్కనే ఒక గుహ ఉన్నది. ఆ గుహలో ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, తపోమూర్తి అయి. ఈయన ఆ లోపలికి వెళ్ళాలి. దానికి ఎంత ద్వారం ఉన్నది? ప్రాదేశమాత్ర వివరేణ గుహాంతరేణ. ప్రాదేశం అంటే ఈ వేలు అంటే బొటన వ్రేలు, చూపుడు వేలు రెండు ఇలా విశాలంగా కలిపితే ఎంతనో ఇంత కంతను ప్రాదేశము అంటారు. ఆ గుహ లోపలికి ఇంతే సందు ఉన్నది. ఇంత సందులో ఆయన ఎలా వెళ్ళాడో, ఆయన వెళ్ళి కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఒక ఆయన లోపల. ఆయన వెళితే మరి ఈయన వెళ్ళడా? ఈయన కూడా వెళ్ళాడు. ప్రాదేశమాత్ర వివరేణ గుహాంతరేణ. ఆ గుహాంతరములోకి బయలుదేరాడు, లోపలికి వెళ్ళాడు. వెళ్ళి కస్త్వం శిశో నవభటో కుత ఆగతోసి అడిగాడు ఆయన. ఎవరబ్బాయి నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తగా ఇప్పుడిప్పుడే ఒడుగు చేసుకుని వస్తున్నట్లున్నావే, చూస్తే ఎవరు నువ్వు అని అడిగాడు ఆయన. అడిగినవారు గోవింద భగవత్పాదులు. చూశాడు, ఆయనకు తెలుసు, గ్రహించాడు. మొత్తము ఎగిరి పడుతున్నటువంటి ఉప్పొంగుతున్నటువంటి నర్మదా నదిని తన తపఃకుండికలో పట్టుకున్నవాడు వచ్చినవాడు సామాన్యుడు కాడు. ఇటువంటి వాడు గదా శిష్యుడైతే నా గురుత్వమునకు ఫలం అనుకున్నాడు ఆయన. అందుకని ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. కస్త్వం శిశో నవభటో కుత ఆగతోసి పృష్టోహి చేత్తమవదత్ శిశుశంకరోసౌ. ఇలా బదులు చెప్పాడు. పిల్లవాడు నువ్వెవరయ్యా అంటే ఏదో నా పేరు ఫలానా అండి అని చెప్పాలి. కానీ తావన్మాత్రులా శంకరుడు, ఆదిశంకరుడు ఈయన. ఎటువంటి వాడు? అడగ్గానే ఆయన ఏం చెప్పాడు సమాధానము? నాహం ధరిత్రీ. ఏది అని అడిగితే మనకు వేదాంత వాక్యములలో నేతి నేతి న ఇతి న ఇతి, ఇది శరీరము ఆత్మ
పరబ్రహ్మస్వరూపం అంటే శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అని కాదు అని చెబుతూ వెళతాడు. అలా శాస్త్రరీతిలో సమాధానం మొదలుపెట్టాడు. అన్నీ చదువుకున్నవాడు ఆయన. అందుకని నాహం ధరిత్రి, నేను భూమిని కాదు, నాహం ధరిత్రి న జలం న పావకో, నేను జలమును కాదు, అగ్నిని కాదు, నవాయురాకాశ ఉతాథ తద్విధ, నేను జలమును కాదు, ఆకాశముగాను వాటికి సంబంధించిన వాడిని కాదు. ఇవన్నీ ఏవీ కాదు. ఏమిటయ్యా నువ్వు? సదాచిదానంద శివస్వరూప సదాచిదానంద శివోస్మి శంకర. సదాచిదానంద స్వరూపుడైన శివుడను శంకరుడను అన్నాడు. తన పేరు చెప్పాడు. సదాచిదానంద శివోస్మి శంకర, ఇటువంటి శంకరుణ్ణి నేను అన్నాడు. ఆ మాట చెప్పగానే ఆయనకి ఈయన స్థితి తెలుసు కాబట్టి, అసలే మహారత్నము, రత్నమునకు కాంతి ఎవరు తెచ్చి ఇవ్వాలి? ఎవరు తెచ్చి ఇవ్వక్కర్లా, సహజముగా రత్నములోనే కాంతి ఉన్నది. కానీ ఆ మణికి ఒక సూర్యకాంతి తగిలితే చాలు, అది మహాద్భుతంగా ప్రకాశిస్తుంది. గురువు తన పాత్ర అంతే అనుకున్నాడు. ఇది సహజముగా ఒక దివ్యమైనటువంటి మణి. ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు. ఈతడికి నా గురుత్వము అనేది కేవలము ఒక సూర్యరశ్మి సోకడము లాంటిది. సూర్యరశ్మి లేకున్నా దాని వెలుగు దానికి ఉన్నది. కానీ ఆ రశ్మి సోకితే ఈ వెలుగు లోకానికి తెలియబడుతుంది, అంతే. అలా ఆయన తత్వమసి వాక్యములను ఉపదేశించాడు. ఆయన్ని శిష్యుడుగా స్వీకరించి లోకాన్ని ఉద్ధరించడానికి, నాయనా నీవు జగద్గురువై ఈ లోకమును ఉద్ధరించవలసి ఉన్నది, అందుకని నా గురుత్వము ఊరికే ఒక ఉపలక్షణప్రాయము అన్నాడు. ఆయన మహానుభావుడు, తాత్వికుడు కదా. అందుకని నా గురుత్వము కేవలము నీకొక ఉపలక్షణం. అందుకని సలక్షణముగా అక్కడ పూర్ణానదిలోనే ఆయన సన్యాసము తీసుకున్నాడు. సన్యస్తోహం అన్నాడు. అందుకనే శంకర పీఠ సంప్రదాయాలలో ఇప్పటికీ కూడా నదిలోనే ఉత్తర అధికారిని, ఉత్తర పీఠమునకు అధికారిని జగద్గురువులను అలా పరమగురువు నిర్ణయిస్తారు. అలా మన భారతీ తీర్థుల వారు విధుశేఖర భారతీ శ్రీచరణులను ఉత్తరాధికారిగా నియమిస్తున్నప్పుడు 2015లో సంస్కృతంలో నా అష్టావధానం పెట్టారు. ఆ సమయంలో భారతీ తీర్థులు, వారి కృప ఎంత గొప్పదో చెప్పలేను. వారికి ఒక క్షణము తీరిక లేని సమయం అది. ఆ 5 రోజులు వారికి ఒక నిమిషము తీరిక ఉండదు. అటువంటి సమయంలో ఉభయ జగద్గురువులు అలా కూర్చుని నన్ను అలా కూర్చోబెట్టి అవధానం చేయించారు. వారికి సారస్వత ప్రీతి, అవధాన ప్రీతి, కవితా ప్రీతి, అక్షర ప్రీతి ఎంత అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అలా ఆ సన్యస్తోహం అని నదిలో సన్యసించటము, సన్యాస స్వీకారం చెయ్యటం అన్నది శంకరుల వారితో ఆరంభమైనటువంటి ఆ సంప్రదాయం అది. అలా ఆయన సన్యస్తః అన్నారు. అన్నీ వదిలేసి ఇలా చేతులు అన్నారు. సన్యస్తోహం అన్నాడు. ఆ మొసలి పట్టుకున్నట్టు చేసింది, వదిలినట్టు వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అమ్మ సంతోషించింది, వాడి ప్రాణం దక్కింది కదా, అంతే చాలు అని. ముందే అడిగాడు, అమ్మా నేను సన్యాసం తీసుకుంటానని. ఒరే వంశోద్ధారకుడివిరా, నీవు సన్యాసం తీసుకుంటే ఎట్లా నాయనా అన్నది. తండ్రి లేడు, తల్లి ఉన్నది, కొడుకే ఉన్నాడు, మరి ఇటువంటి సన్నివేశంలో నువ్వు సన్యాసం తీసుకుంటే ఎలా నాయనా అన్నది. సహజంగా తల్లి మనస్సు ప్రీతి కదా. అలా అంటే ఈయన ఉపాయం చేశాడు. సన్యాసి కావలసినదే, వచ్చిందే ఆయనకు శంభుడు పరమేశ్వరుడు దీనికోసమే వచ్చాడు, లోకోద్ధరణం కోసమే వచ్చాడు. అందువల్ల ఆయన తురీయాశ్రమముతో ఇలాగే లోకాన్ని అనుగ్రహించవలసి ఉన్నది నియమము. అందువల్ల నెమలి ఒక మొసలి పట్టుకున్నట్టు, ఈయన విడిపించుకున్నట్టు, సన్యస్తోహం అంటే వదులుతుందని అనగానే అనేసే నాయన ఏదో ఒక మాట నువ్వు ఉంటే చాలు అన్నది. అలా ఆయన ముందే సన్యాసం తీసుకున్నాడు. కానీ విధివత్ మళ్ళీ విధిపూర్వకముగా సన్యాసము గోవింద భగవత్పాదుల వారు ఇచ్చారు సన్యాసము ఆయనకి. ఆ విధిపూర్వకమైనటువంటి సన్యాసమును అప్పటికే సకల విద్యాపారంగతుడు ఆయన. ఆయన అనుగ్రహముతో సరే ఆ
ప్రయాగ వెళ్ళారు, కాశీకి వెళ్ళారు. ఆయన వెళ్ళని తీర్థమో క్షేత్రమో ఏమున్నది? ఆ రోజులలో శంకరుల వారు పాదచారి అయి మొత్తము భూమండలమంతా 3 పర్యాయాలు ఆయన ప్రదక్షిణీకరించాడు. మానవ మాత్రులకు సాధ్యము కాదు. ఇప్పటికీ చప్పట్లు కొట్టండి, మంచిదే. ఇప్పుడుగాక మనం చప్పట్లు ఎప్పుడు కొట్టాలి? నాకెప్పుడూ అనిపిస్తుంటుంది, మనం ఏ క్షేత్రము వెళ్ళినా శంకరుల వారు ఇక్కడ యంత్రము స్థాపించారండి. మీరు శ్రీశైలము వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, మీరు అమరనాథ్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ శంకరుల వారు అసలు ఆ మార్గాలు ఎలా తెలిసాయి? ఆ హిమాలయాలు బహుభీషణమైనటువంటి అరణ్యాలన్నీ కూడా పర్వత ప్రాంతములు. ఆయనే జ్ఞాని, లోకానికి జ్ఞానమిచ్చేవాడు ఆయన. ఆయనకెవరు దారి చెప్పాలి? ఇప్పుడు గూగులు మ్యాపులు అన్నీ పెట్టుకుని కూడా తడబడుతూ ఒకచోటికి పోవలసింది ఒకచోటికి పోయి నానాయాతనలు పడుతున్నాము. కానీ ఏమి ఆయన సర్వబ్రహ్మాండము ఆయనకెవరు చెప్పాలి? అందుకని పాదచారి అయి తిరిగి సకల తీర్థక్షేత్రములయందు, సకల శక్తిక్షేత్రములయందు, సకల జ్యోతిర్లింగ స్థానములయందు ఆయన యంత్రస్థాపనము. శివుడు విష్ణువు అన్న భేదము లేదు ఆయనకి. ఆయనే సర్వజ్ఞుడు, అన్నీ ఎరిగినవాడు ఆయన, మహాత్ముడు. ఆయనకు మామూలు మానవులకు సాధారణమైన వాళ్లకు ఉన్నటువంటి భేదాలు ఆయనకుంటాయా? ఆయన శంకర భగవత్పాదులు చెప్పినన్ని విష్ణు స్తోత్రములు ఏ వీరవైష్ణవుడు కూడా చెప్పలేదు. అన్ని విష్ణు స్తోత్రములు చెప్పాడు ఆయన మహానుభావుడు. అంటే మరి అద్వైతము, ఆ అద్వైత తత్వమును స్థాపించేటప్పుడు 2 లేవు, ఒకటే అని చెబుతున్నాడు. నేహనానాస్తి కించన, వేదములో ఉన్నదే ఆయన ప్రతిపాదిస్తున్నాడు. దాన్ని ప్రపంచనము చేస్తున్నాడు, లోకానికి తీసుకెళ్తున్నాడు అద్వైతమును. ఆయన 2 చూస్తే ఎట్లా? ఇక్కడ శివుడు, ఇక్కడ విష్ణువు అని చూస్తే ఏముంది? ఇంకా ప్రమాదం లోకం. ఆయనే సాక్షాత్తు శంభుమూర్తి, ఆయనే అర్ధనారీశ్వర తత్వము. ఆ 2నే ఒకటి చేసి చూసినవాడు ఆయన. 2 లేవు ఈ ప్రపంచంలో, ఒకటి 2గా కనపడుతుందిరా నాయన, అలా భాషిస్తుంది కానీ ఒకటే అన్నాడు. ఆ జీవేశ్వరులు ఒకటే, స్త్రీ పురుషులు ఒకటే, ఏది 2గా కనపడతాయి, ఒకటే తత్వం అని. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ శంకరాసు ఫిలాసఫీ, ఆదిశంకరుల వారి అద్వైత సిద్ధాంతమునకు ఉన్నంత శిఖర గౌరవము దేనికీ లేదు ప్రపంచంలో. మొత్తం ప్రపంచం ఆయన పాదాల దగ్గర పాదాక్రాంతమైపోయింది ఆదిశంకరుల వారికి. అటువంటి మహనీయుడు ఆయన. ఉద్ధృత నగ విష్ణు షట్పదీ స్తోత్రం అని రాస్తారు. ఏది పట్టుకున్న అమృతఖండము. శంకరుల వారి కవిత్వం ఏమిటంటే, మనం అమృతము మనకు దొరకదు కాబట్టి ఇక్కడ శంకరుల వారు తన కవిత్వాన్ని ఇచ్చారు. ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా అది ఒదిగిపోతూ మనకు జీవధాతువై, అది ఇంత తింటే చాలు, ఒక శ్లోకం చదివితే చాలు. ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజకులా ధనుజకులా మిత్ర మిత్ర శిశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. మామూలుగా భారతీ తీర్థ శ్రీచరణులు ఎక్కడ ప్రసంగము చేసినా మొట్టమొదట ఒక శ్లోకం చెబుతారు ఆయన. అవినయమపనయ విష్ణో శమయ మనః దమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఒక 38 ఏళ్ల క్రితం వారు ఆంధ్రదేశం అంతా, అప్పుడంతా ఒకటే కదా తెలంగాణ ఆంధ్రము అంతా, హైదరాబాదు నుంచి బయలుదేరి అనకాపల్లి విశాఖపట్టణము దాకా ప్రయాణము, మళ్ళీ ఇలా తిరిగి కొన్ని చోట్లు చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఒక పెద్ద అనుగ్రహము, వారి దయ లభించింది వారితో పాటు వెళ్ళడానికి. నేను ఆ బృందంలో తిరిగాను. వారు చెబుతున్న విలువైన మాటలు, ఈ శ్లోకం చెప్పగానే ఇది ఎక్కడిదో ఇంత మంచి శ్లోకం అని నేను ఒకరోజు వారిని అడిగాను, ఈ శ్లోకం ఎందులోనిది స్వామి అని. ఇది విష్ణు షట్పది, మొట్టమొదట వారి నోటి నుంచి విన్నాను నేను. అది విష్ణు షట్పది స్తోత్రము, శంకర భగవత్పాదులు రచించిన విష్ణు షట్పది స్తోత్రం ఇది అని. నాకు అంత భక్తి గౌరవము. నేను దాన్ని చాలా అద్భుతంగా పాడాను. క్యాసెట్లు ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే క్యాసెట్లు చేశాను. అవి
అవి సీడీలు ఇప్పుడు కూడా దొరుకుతాయి మీకు. అంటే ఇప్పుడు సీడీలు క్యాసెట్లు లేవు కదా, రూపాలు మారిపోయాయి కాబట్టి నెట్లో అవధాన సరస్వతీ పీఠం అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో ఇవన్నీ దొరుకుతాయి. అన్నీ పాడాను నేను. నాకు ఏదో భగవంతుడు స్వర సౌభాగ్యం ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ పాడాను. ఉద్ధృత నగ, ఇది ముక్తపదగ్రస్తం ఈ శ్లోకము. ఉద్ధృత నగ, పర్వతమును ఎత్తినవాడా గోవర్ధన గిరిధారి అన్నాడు. ఉద్ధృత నగ నగభిధనుజ, నగభిత్ కొండను కొట్టినవాడు ఇంద్రుడు, ఆయనకు అనుజుడు ఉపేంద్రుడు మహావిష్ణువు. నగభిధనుజ, నగభిత్ అనుజ, భిధనుజ అయింది. ధనుజ కులామిత్ర, ధనుజ కులమునకు అమిత్రుడవు, శత్రుడవు నీవు. ధనుజ కులామిత్ర, మిత్ర శశి దృష్టే, మిత్ర శశి సూర్య చంద్ర నేత్రములు కలవాడ, మిత్ర శశి దృష్టే. ఇంతవరకు రాస్తే ఎవరైనా మహాకవి కాళిదాసో ఎవరైనా రాయొచ్చు, రాస్తే. దానికి కూడా మహాకవి కావాలి, అది రాయడానికి కూడా, మామూలు వాడు రాయలేడు. మిత్ర శశి దృష్టే రాశాడు. నమః నమః రామగోపాల వర్యేభ్యః. మహానుభావులు లోకానికి జగద్గురువును అందించినటువంటి మూల మూర్తి. ఎంత ఎంత గొప్ప విషయం. ఎన్నో ఏళ్ళయింది వారిని చూసి. వారు రాగానే రామగోపాల తత్వం కనపడుతూ ఉన్నది కాబట్టి వెంటనే నాకు అటువంటి మహనీయులు వారు. అందువల్ల మిత్ర శశి దృష్టే, సూర్య చంద్ర దృష్టి కలవాడా, నయనములుగా కలవాడా. ఇక్కడ చూడండి శంకరుల వారు అమృతమయమైనటువంటి కవిత్వము. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. ఇది శంకరుల వారు తప్ప ఇంకొకరు రాయలేరు, వారే రాయగలరు. దృష్టే భవతి ప్రభవతి, శక్తి కలిగినటువంటి ఇటువంటి దృష్టి కలిగిన, దృష్టే భవతి ప్రభవతి, ఇటువంటి దృష్టి కలిగిన నీయందు నీవు ఉండగా, భవతి ప్రభవతి నీవు శక్తివంతుడవై ఉండగా, నభవతి కిం కాదా ఏమి, భవతిరస్కార, భవతి భవతి ప్రభవతి ఇన్ని రకాలుగా ఒక్క పదాన్ని వినియోగించాడు ఆయన. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కార. శంకరుల వారి ముద్ర అట్లా ఉంటుంది. ఆయనకు శంకరుల వారికి శిఖరిణీ వృత్తం అంటే చాలా ఇష్టము. సౌందర్యలహరిలో, శివానందలహరిలో, అక్కడక్కడ చాలా చోట్ల సౌందర్యలహరిలో వాడారు. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం. ఇట్లా ప్రతి శ్లోకము ఎక్కువగా శిఖరిణీ వృత్తాలు వాడారు. ఆ శిఖరిణి అంటే అది కొండ ఎక్కుతున్నట్లుంటుంది. తనా నా 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 నా. కొండ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో మనం శృంగేరికి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. ఎన్ని మలుపులు, ఎన్ని ఎత్తులు, ఎలా ఎలా తిరిగి వెళ్ళాలి. తనా నా 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 తాన నా, అలా కొండెక్కుతున్నట్టుంటుంది. అందుకనే దాని పేరు శిఖరిణి. ఆ శిఖరిణి వృత్తంలో దాదాపు 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ళయింది, కాకినాడలో శతావధానం చేస్తున్నాను. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారని చాలా గొప్ప విద్వాంసుడు ఆయన, మహానుభావుడు. పేరు తలిస్తేనే గొప్ప, అంత గొప్పవాడు ఆయన. ఆయన ఏదో చమత్కారంగా ఓ తమాషాగా బస్ ఎక్కి వస్తూ ఉంటే ఏదో చెబుతూ కథలాగా మండపేట పోదాము వస్తావా చిలక అని 4 పదాలు ఇచ్చాడు ఆయన. ఏదో అంటే ఇంత గంభీరమైన పదావళి విషయం అడుగుతున్నాడు ఆయన. అందుకని జనానికి ఏదో హాస్యస్ఫోరకంగా ఉండేటట్లు ఎవరో ఒక అమ్మాయి నాకు ఇలా దారిలో మాట్లాడితే ఇలా అన్నాను అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. మండపేట పోదాము వస్తావా చిలక, ఇవి 4 పదాలిచ్చి అమ్మవారిని శిఖరిణీ వృత్తంలో వర్ణించమని అడిగాడు ఆయన.
మండపేట పోదాం. శిఖరిణీ వృత్తంలో తాన నాన అంటే గురువు లఘువు, గురువు లఘువు ఎక్కడా రాదు, ఏ పాదములోనూ రాదు. ఇది అవధాని గ్రహించాలి ఒక క్షణంలో. అందుకని పోదాం అని ఎత్తుకున్నా నేను శ్లోకాన్ని. తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్ధృదయ మండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి. తపోదాంతే తపస్సు చేత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి భక్తుని యందు కురు కురు దయాం, అమ్మా నీవు దయను ప్రసరించు అటువంటి భక్తుని యందు. తద్హృదయ మండపే, తద్హృదయమన్ దాకా వచ్చింది మొదటి పాదము. డపేటత్వం నిత్యం భగవతి, ఆ హృదయ మండపమునందు అట సంచరించు. అట అటతాం, అటంతు, అట అటతాత్, అటతాం, అటంతు ధాతువు. అట నువ్వు సంచరించు. అటతి అంటే సంచరతి. అట సంచర, మానస సంచర రే అని అన్నట్లుగా తద్హృదయ మండపే అట మండపేట. తద్హృదయ మండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి. శివస్తావానేవ, వస్తావా రావాలి. శివ తావాన్ ఏవ, అంతటి శివుడు కూడా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఆచార్యుల వారి అనుగ్రహం ఉండనే ఉంది మనకు. అమ్మా నిన్ను కూడి ఉంటే శివుడు శక్తిమంతుడు కానీ లేకుంటే శక్తిహీనుడు కదా అన్నాడు స్వామి. అంత ధైర్యం ఇచ్చాడు మనందరికి. ఏమన్నా మాట్లాడొచ్చురా మీరందరూ కూడా, అమ్మవారి పక్షాన మాట్లాడవచ్చు మీరందరూ అని వరం ఇచ్చాడు మనకు. శివస్తావానేవ త్వయి గత మహాశక్తి విభవ. శివస్తావానేవ అంతటి శివుడు కూడా. త్వయి గత మహాశక్తి విభవ. వయం కేవా స్తోతుం శుభరుచి లకారార్ణ నిలయే. లకారవర్ణమునందు కొలువున్నదానా. లం పృథివీతత్వాత్మికాయై గంధం పరికల్పయామి. లమితి పంచపూజ, మనం సాధారణంగా అమ్మవారికి చెల్లించే పూజలలో లమిత్యాది పూజ అంటుంటాము. లం పృథివీతత్వము అమ్మవారు, సర్వభూతతత్వము ఆమెయే. ఏదో ఒకటి ప్రారంభం ఉండాలి కదా. తత్ర పృథివీ గంధ లక్షణం అమ్మవారికి. తత్ర గంధవతి పృథివీ అన్నాడు తర్కంలో. దాంతోనే ప్రారంభం అవుతుంది. పృథివీకి ఏమిటంటే గంధవత్వమే లక్షణం. అందుకని భారతదేశంలో పూచే పూలు వాడి ఎన్ని విమర్శలు చెయ్యని, అక్కడ మురికి కాలు ఉందండి, ఇక్కడ శుభ్రం లేదండి. మామూలుగా అమ్మగారందరూ కసువులు పొద్దున్నే కసువు ఊడ్చేటప్పుడు ఈ ఇంటి నుంచి పక్కింటి ముందే చెత్త ఊడ్చేస్తుంది అమ్మ. మళ్ళీ మన ఇంటి ముందు చెత్త ఉండొద్దని. ఆ అమ్మగారికి మళ్ళీ మనిల్లే పక్కిళ్ళు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ఆమె ఇలా ఊడుస్తుంది. ఇంతకు చెత్త అక్కడక్కడే తిరుగుతుంటుంది కానీ ఎక్కడా దూరం వెళ్ళదు. ఎందుకంటే మనం ఎవరము తీసి ఎక్కడో వేయము, ఇక్కడిక్కడే వేస్తుంటాం. అందుకని ఎంత చెత్త ఉందన్నా, మురికి ఉందన్నా, ఏముందన్నా ఇక్కడ పూచే పువ్వుకే సౌగంధ్యం ఉంటుంది, పరిమళం ఉంటుంది. ఎక్కడో పూస్తే పూలకు వాసన ఉండదు. అంటే భూమి అంటే ఇదే భూమి అన్నాడు. భూతత్వము ఇదేనుకుందో అది భూమి. తత్ర గంధవతి పృథివీ, గంధవత్వమే భూలక్షణం అన్నాడు. అందువల్ల భూమి అంటే ఈ భూమి ఎంత గొప్పది. ఎందుకు ఈ పరిమళం వచ్చింది, ఎందుకు పుట్టిందంటే ఆచార్య భగవత్ శంకరులు పుట్టారు ఇక్కడ, భారతీ తీర్థులున్నారు ఇక్కడ, విధుశేఖర భారతులున్నారు ఇక్కడ. ఇందుకోసం గంధం వస్తుంది, ఊరికే రాదు గంధం. గంధం ఎందుకు వచ్చిందంటే ఇటువంటి మహాత్ములు యుగయుగాలుగా పుడుతున్నారు ఇక్కడ. ఇటువంటి తపస్సంపన్నులు, జ్ఞానులు, విద్యా తపోభ్యాం పూతాత్మ, విద్య చేత తపస్సు చేత పూతాత్ములైన మహనీయులు పుట్టినటువంటి భూమి ఇది. అందువల్ల దీనికి గంధవత్వం ఉన్నది లక్షణముగా. ఈ భూమి భూమి. కమలాక్ష నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నట్టు ఈ భూమి భూమి. అందుకు దీనికి భూత్వం వచ్చింది ఇటువంటి మహనీయులందరూ పుట్టడం చేత. అందువలన మహాత్ముడు ఆయన అలా కాశీ, ప్రయాగ అనేక దివ్య క్షేత్రములన్నీ తిరిగి తిరిగి అన్నీ ఆయన చూసి ఆఖరు శిఖరము మనం ఎక్కడ లంకాయాం శాంకరీదేవి అని మొదలుపెట్టి
కాశ్మీరేషు సరస్వతి అని ఆగుతాము. శిఖర పీఠము కాశ్మీరము, కశ్యప మేరువే కాశ్మీరము. కశ్యప ప్రజాపతి స మహామేరుం నజహాతి కశ్యప పశ్యకో భవతి. ఇదంతా మనకు వేదంలో చెప్పాడు సుస్పష్టంగా. కశ్యపుడే పశ్యకః, పదముల తిరుగుబాటు, ఆ అక్షరం ఇలా వ్యత్యస్తమవుతుంది. వ్యత్యస్త పాదారవింద నిత్యవందిత ముకుంద అన్నట్టు వ్యత్యస్తమైన పదారవిందములు. ఇక్కడ పాదారవిందములు కాకుండా పదాలు ఇలా తిరిగితే కశ్యపుడే పశ్యకుడు. స మహామేరుం నజహాతి, మేరువునెప్పుడు వదిలిపెట్టాడు ఆయన, అక్కడే ఉండు. మేరువులో సర్వదేవతలు ఉంటారు, అదే మేరువు, మేరునగము. అటువంటి మేరువును విల్లుగా ఆయన త్రిపురాసుర సంహారములో మేరు నగమును ఇలా విల్లుగా ధరించాడట. ఎడమ చేత్తో పట్టుకున్నాడు, విల్లు ఎడమ చేతిలో ఉంటుంది కదా, అందుకని ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు, మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ అన్నాడు. అంటే ఏమండి, అది ఆయన ఇవ్వలేడా, ఇది ఈయన ఇవ్వలేడంటే అందరూ అన్నీ ఇవ్వగలరు, కానీ విశేషము. ఎందుకంటే ఆయన మొత్తం ఐశ్వర్యాన్ని మేరును ఎడమ చేత్తో పట్టుకున్నాడు, ఆయనకు అక్కరలేదు విభూతి. నీకు ఏం కావాలంటే అవి ఇచ్చేస్తాడు, ఊరికే ఇలా చూస్తే చాలు వచ్చేస్తుంది, ఎందుకంటే అది శివలక్షణం. ఆయన మొత్తం లాగేసుకుని మళ్ళీ ఇస్తాడు విష్ణువు, ముందు ఉన్నదంతా తీసేసి శుద్ధం చేసి మళ్ళీ ఇస్తాడు. ఈ లక్షణాల్లో కొంచెం భేదం ఉన్నది. అందువల్ల అటువంటి మేరువు కాశ్మీరము, కశ్యప మేరువే కాశ్మీరము కాలక్రమేణ. అటువంటి కాశ్మీరేషు సరస్వతి, అక్కడికి వెళ్ళాడు ఆయన శంకరుల వారు. సర్వజ్ఞ పీఠం అధిరోహించాలి. ఎవ్వరూ ఆ పీఠాన్ని అంతదాకా అంత సంపూర్ణంగా పీఠం ఎక్కిన వారు లేరు. ఈయనే మహానుభావుడు వెళ్ళాడు. వెళితే అందరినీ మరి షణ్మత స్థాపనాచార్య ఆయన స్థాపించాడు. ఏమిటి, అందరూ కొట్టుకుంటున్నారు, నాకు గణపతి అంటే గణపతే గొప్ప, ఇంకొకరు దేవుడు కాదు. నువ్వు గణపతి గొప్ప అని పూజిస్తే తప్పు లేదు, కానీ ఇంకొకరిని నిందించడము తప్పు. శివుడు గొప్ప అనుకో, విష్ణువు గొప్ప అనుకో, కానీ విష్ణువు గొప్ప అని అంటే ఆయనకు మళ్ళీ శివుడు పడదు, శివుణ్ణి నిందిస్తూ ఉండాలి ఒకవైపు. అలా లోకం ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు కూడా మనకు కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ. ఇటువంటి భేద దృష్టిని శంకరుల వారు చూశారు. అయ్యో లోకం ఏమైపోతుంది. ఆయన కరుణాలయ అన్నారు. ఆ మాటకు చాలా నాళ్లకు నాకు అర్థం తెలియలేదు. కరుణాలయ, కరుణా నిలయుడు శంకరుడు అంటే అపారమైన కరుణగాక ఏమున్నది. ప్రతివాణ్ణి తట్టి లేపి, ప్రతివాణ్ణి మచ్చిక చేసుకుని కూర్చోబెట్టి బోధించి, ఒరే నాయన ఇది కాదురా, ఇదిరా మార్గం అని చూపించాడు ప్రపంచానికి. ఏమీ అవసరం ఆయనకు. అకారణ ప్రేమ్ణ ఋషయ అన్నారు. వాళ్లకు అకారణమైన ప్రేమ. ఏమీ వీడికి డబ్బున్నదని, వీడు మంచి 6 అడుగుల అందగాడు అని, వీడు చాలా బలశాలి అని, వీడు చాలా ఇంకొక ఇది గలవాడని వాళ్ళకి ఏ కారణము ఉండదు. అకారణ ప్రేమ్ణ, కారణమే లేనటువంటి ప్రేమ ప్రసరిస్తుంది. వాళ్ళ వైఖరి తత్వమే అట్లా ఉంటుంది, స్వభావమే స్వరూపమే అట్లుంటుంది మహాత్ములకు. అలా ఆయన లోకాన్నంతా సముద్ధరణం చేశాడు. కూర్చోబెట్టాడు. నాయన పంచాయతనం అని పెట్టాడు. ఎవరూ కొట్టుకోవద్దురా, నీకు కావలసిన ప్రధాన దేవతను కొంచెం ఎత్తులో మధ్యలో ఇలా పెట్టుకో, తక్కిన దేవతలను అంగదేవతలుగా పెట్టుకో, తిరస్కరించవద్దు దేనిని. నువ్వు గణపతి ముఖ్యమా, గణపతిని మధ్యలో పెట్టుకో, శివుడు ముఖ్యమా, శివుణ్ణి మధ్యలో పెట్టుకో, విష్ణువు ముఖ్యమా, విష్ణు పంచాయతనం పెట్టుకో, ఇలా అమ్మవారు నీకు ముఖ్యమా, శక్తి పంచాయతనము. ఇలా ఈ పంచాయతనం అనే తత్వమును ఇవాళ మనబోటి వాళ్ళందరూ చాలామంది స్మార్తులై శివకేశవ భేదము చూడకుండా ఉన్నారు అంటే అనూచానముగా శంకరుల వారు, శంకర పీఠములు మనకు అనుగ్రహించినటువంటి లక్షణమే. మన రక్తములో మన జీవధార అయి ప్రవహిస్తోంది మనందరికీ. ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు, రాని వాళ్ళు ఎంతమందో. మీకు పొరపాటున విష్ణుద్వేషం బోధిస్తే రాదు మీకు. లేదండి మాకు ఇద్దరు ఒకటే అంటాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథా అంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఎంత నేను భేదమును చూడనో అంత ఆయుర్దాయము పెరుగుగాక అన్నాడు. అందువల్ల పూర్ణ ఆయుష్మంతులం మనం.
మనకు భేదము గోచరించదు. ఎందుకంటే అదంతా శంకరానుగ్రహం, ఆదిశంకర కృపా కటాక్షము. ఆయన పెట్టినటువంటి ఆయన శంకర పీఠములలో ఓం నమ శివాయ చిన్న అక్షరాలు, అల్పాక్షరం పూర్వం అన్నాడు వ్యాకరణంలో కూడా. చిన్న అక్షరాలు ముందుకు రావాలి, దానికి ప్రాధాన్యం ఉంటుందన్నాడు. శివ పార్వతులు, శివ చిన్న అక్షరాలు, జానకీ రామచంద్రులు, లక్ష్మీ విష్ణువులు చిన్న అక్షరాలు ముందొస్తాయన్నాడు. మరి అలాంటప్పుడు ఓం నమ శివాయ అని పెట్టాలి కదా. శంకర పీఠములలో ఎంత ఉదాత్త చరిత్రుడు ఆయన శంకర భగవత్పాదులు. నారాయణ స్మరణము పెట్టారు శంకర పీఠములలో. చూసారా ఎంత గొప్పతనమో, దానికి ఎంత హృదయం కావాలి. ఇది నారాయణ స్మరణం, నారాయణ స్మరణపూర్వకముగా అని రాస్తారు ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు. నారాయణ స్మరణం చేస్తారు. శంకరాచార్యులందరూ, ఆచార్యులు ఆయా పీఠముల యందు అధివసించిన మహాత్ములందరూ నారాయణ స్మరణమే చేస్తారు. వాళ్ళకి శంకర స్మరణం అని పెట్టలేదు ఆచార్య భగవత్ శంకరులు. నారాయణ స్మరణం అంటే అభేదము స్థాపించేటప్పుడు, లోకమంతా సమానమని చెప్పేటప్పుడు తాను గదా చూపించాలి లోకానికి ఆదర్శము. ఆయన చూపించాడు. ఆయనంత అంత గొప్ప విష్ణు స్తోత్రములు అంత అలవోకగా చెప్పినటువంటి మహానుభావుడు మళ్ళీ ఆయనే కనపడతారు, ఇంకొకరు కనపడరు. అంత అద్భుతమైనటువంటి వాంగ్మయమును ప్రసాదము ఇచ్చాడు మనకు. చాలా జ్ఞానము ఉండి పెద్ద పెద్ద సందేహాలు వచ్చేవాడికి ఆయన ప్రకరణ గ్రంథములు ఎన్నో విశేషాలు చెప్పాడు. ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్లకు, అయ్యా సాధారణమైన మానవులండి, మూఢచిత్తులు, వీళ్ళకేమిటి మార్గం? ఒరే మీకు కావలసినవి ఇంత కింది వాళ్లకు పై వాళ్లకు అన్ని స్థాయిలలో చెప్పిన ఏకైక జగద్గురువు ఆచార్య భగవత్ శంకరులు. ఎందుకు ఆయన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఒరే వ్యాకరణం గొప్పదేరా, కానీ ఆపత్కాలము నీకు అసలైన సమయం వచ్చినప్పుడు మాత్రము భజ గోవిందం, గోవిందుణ్ణి భజించురా, డుక్రీకరణే రక్షించదప్పుడు నిన్ను. వ్యాకరణ శాస్త్రము వేదాంగమే, చదువుకోవలసిందే, మంచిదే, కానీ ఇవన్నీ నిన్ను భగవద్భక్తికి దారులుగా తీసుకెళ్ళడానికి పనికొస్తాయి. ఇవి ఉపకరణములు మాత్రమే, అసలు వ్యవహారము వేరు. భజ గోవిందం ఎంత అద్భుతం అంటే, శ్రీశ్రీ ఉన్నాడు, ఆయన సంప్రదాయ విరోధి మహాకవి శ్రీశ్రీ, మీ అందరికీ తెలుసు. ఒక తరము ముందు ఈ శతాబ్దము నాది అన్నాడు. అంత గొప్ప కవి ఆయన. అంత గొప్ప కవి ఒక మాట అన్నాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని విన్నాడు ఆయన. ఆయన ఏం రాశాడంటే, పదండి పోదాం, పదండి తోసుకు, పదండి ముందుకు, పదండి పోదాం పై పైకి అని రాశాడు. ఇది ఎలా రాశారయ్యా అని అడిగితే, నాకు శంకరాచార్యుల వారి స్ఫూర్తి అన్నాడు. అత్యాశ్చర్యం చూడండి. జగద్గురు అంటే ఆయన. ఒక శ్రీశ్రీ సంప్రదాయ విరోధి, వేదము నాస్తికుడు, ఆయనకు భజగోవిందం అనే అదే మాట, పదండి తోసుకు, పదండి ముందుకు, పదండి పోదాం పై పైకి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలను రాయడానికి స్ఫూర్తి ఎవరయ్యా అంటే ఆచార్య భగవత్ శంకరులు అన్నాడు. ఏం అద్భుతం! ఈ మాట విన్నప్పుడు ఒక 5 నిమిషాలు నేను తేరుకోలేకపోయాను. ఏం అద్భుతము వింటున్నాను అని. అంటే అది జగద్గురుత్వం అంటే. అది పిల్లి, నల్లి, బల్లి, అల్పమైనటువంటి ప్రాణులు, క్రిమికీటకాలు, మహాజ్ఞాన సంపన్నుడైన మానవుడు, అందరికీ ఏకాత్మకమైన గురువు. అది జగద్గురుత్వం. అట్లా వాళ్ళు ఇది అది అని లేదు, అన్నింటినీ ఉద్దీపించినారు మహాత్ములు. వాళ్ళు అన్నింటినీ ప్రభావితం చేశారు మహనీయులు. అటువంటి శంకర భగవత్పాదులు ఆయన ఆ జ్ఞాన సింహాసనము, ఆ శారదా సర్వజ్ఞ పీఠ సింహాసనము ఎక్కుతున్నప్పుడు నేను కొన్ని శ్లోకాలు అమ్మవారి దయతో వ్రాసాను. అవి వచ్చాయి శ్లోకాలు, రాశాను కాదు, అన్నీ వచ్చాయి, అలా వచ్చి కూర్చున్నాయి. అక్కడ నచాధరం తజ్జయ ఘోషవర్జితౌ, జయ 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 అని జయకారములు చూస్తున్నారట. అక్కడ జయము అని చెప్పని పెదవులు లేవు. మొత్తం ఆ ప్రాంగణంలో వేల సంఖ్యలో అందరూ చేరారు, శాక్తేయులందరూ. అన్ని విధాలైనటువంటి ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ.
నచాధరౌ తజ్జయ ఘోషవర్జితౌ నచక్షుషీ చాశ్రు నచక్షుషీ చాశ్రు నచక్షుషీ చ అశ్రుతమోదవర్షిణి. అశ్రుతమైన జారనటువంటి ఆనంద బాష్పములు లేని కన్నులు లేవు అక్కడ. నచక్షుషీ చాశ్రుతమోదవారిణి. ఆనంద బాష్పములు కారని కన్నులు లేవు. నవీచి నహస్తయుగ్మౌ వరతాళ రంజితౌ. తాళధ్వనులు లేనటువంటి చేతులు లేవు, కరతాళ ధ్వనులు జరుగుతూనే ఉన్నాయి. నహస్తయుగ్మౌ, అటువంటి హస్తయుగ్మములు లేవు. ప్రకృతి ప్రహర్షిణి సర్వప్రసన్న ప్రకృతి ప్రహర్షిణి. ప్రకృతి అంతా ప్రసన్నమై చూస్తూ ఉన్నది. అక్కడంతా శాక్తేయులున్నారు. శక్తి లేదు అని ఆయన ముందు రోజు రాత్రి వాదించాడు, వాళ్ళందరినీ జయించాడు. కానీ తెల్లవారుజామున అమ్మవారు దర్శనమిచ్చింది స్వామికి. అక్కడే సౌందర్య లహరి రాశారు, శివానంద లహరి శ్రీశైలంలో రాశారు, కాశ్మీరంలో శారదాదేవి ఆ సన్నిధిలోనే ఆయన సౌందర్య లహరి రచించారు. అందుకని భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం. ఇటువంటి విశేషాలన్నీ అమ్మా నీవు శక్తి, నువ్వు లేకపోతే శివుడెక్కడున్నాడనే మాట చెప్పగలిగారు, అక్కడ చెప్పారు ఆయన. అందుకని ఒక తెలుగు పద్యం, అద్భుతమైన పద్యం రాశా. సంస్కృత కావ్యంలో తెలుగు సీస పద్యమును సంస్కృతీకరించి రాశా నేను. సంస్కృతంలో ఒక అద్భుతమైన కావ్య ప్రయోగం. అందరూ వినదగినటువంటి మహాత్ములు ఉన్నారు ఇక్కడ. నాకు ఆ శ్లోకం గుర్తొస్తున్నది. వాళ్ళందరూ తెల్లవారులు ధ్యానం చేశారు. ఆ నీల సరస్సులో దిగి కంఠదగ్నముగా అందరూ దిగి, అమ్మా నీవు తెల్లవారితే నీవు ఉన్నావని ప్రకటిస్తే తప్ప మా జన్మలకు సార్థక్యము లేదు, లేకుంటే ఇలాగే మునిగిపోతాం ఈ సరస్సులో అని ఆమె అందరూ శాక్తేయులంతా అలా చేశారు. చేసేటప్పటికే అమ్మవారి తెల్లవారుజామున స్వామివారికి దర్శనం ఇచ్చింది. ఇస్తే ఓహో తల్లి నీవా వచ్చావు అనుకున్నాడు ఆయన. ఆయనే సాక్షాత్తు శంభుడు. అమ్మవారు వస్తే ఆయన గ్రహించడా, చూశాడు. సరే వస్తున్నాడు ఆయన. అప్పుడు శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం అని పాడుతూ వస్తున్నాడు ఆయన. వస్తుంటే ఈ శబ్దం వినపడగానే ఆ నదిలో ఉన్నటువంటి శాక్తేయులందరూ కూడా గబగబా లేచి పరిగెత్తు వస్తున్నారు. ఆహా శివశక్త్యాయుక్త యది అని చెప్తున్నాడు మహానుభావులు, శంకర్ల వారి అయి ఉంటారు అని మొత్తం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అఘమర్షణ స్నానమాచరిత్వాహితే చానందమతిరేకమనుభవంతి. తెలుగు యతులన్నీ పాటించా సంస్కృత శ్లోకంలో. ఇది సీస శ్లోకము, సీస పద్యం అని సంస్కృతంలో కూడా పద్యం అనొచ్చు. అఘమర్షణ స్నానమాచరిత్వాహితే చానందమతిరేకమనుభవంతి. స్ఫటికాక్షమాలికా సౌందర్యవక్షసః కృతిలోకసాఫల్యమతిచరంతి. సిత విభూతిఛటాశ్రితఫాలపట్టకైః కైలాసకాంతి సంగతి మమంతి. కైలాస కాంతితో ఆ కాంతిని పొందుతూ ఉండట వాళ్ళ యొక్క ఫాలభాగం అంతా కూడా. సిత విభూతిఛటాశ్రితఫాలపట్టకైః కైలాసకాంతి సంగతి మమంతి. మధ్యే లలాటమాత్మగకోరక ఆత్మగదీపకోరక కుంకుమస్థాసకైః కోమలంతి. వస్త్రరాగైశ్చ ధామ సంవర్ధయంతి. ద్రష్టృజన తపోవల్లిముల్లాసయంతి. ద్రష్టృజన తపోవల్లిముల్లాసయంతి. భవ్యకాయైశ్చ దశ దిశో భాసయంతి. తత్వగాయనం శంకరం దర్శయంతి. తత్వమును పాడుతూ ఉన్న శంకరుల వారిని ఇలా చూశారు. ఆ శాక్తేయులందరూ ఎట్లా ఉన్నారంటే ఎర్రని వస్త్రములు, ఇంత విభూతి, ఆ మధ్యలో ఎర్రని తిలకము, అమ్మవారి సంకేతముగా కుంకుమ, ఈ భస్మమంతా శివుడు,
ఇక్కడ అమ్మవారి సంకేతముగా మధ్యే లలాటకం, మధ్యే లలాటం ఆత్మగ దీప కోరక కుంకుమ స్థాసకై కోమలంతి. అటువంటి దాన్ని పాలభాగముతో కోమలంగా అందంగా భాసిస్తూ ఉన్నారు వాళ్ళు. స్ఫటికాక్షమాలలు వేసుకున్నారు. అమ్మవారు కదా స్ఫటికము, స్ఫటికమాల పట్టుకునేది అమ్మవారు. అలా వాళ్ళు శాక్తేయులందరూ అమ్మవారే. ఇది ఇటువంటిది ఎందుకయ్యా 370 ఆర్టికల్ తీసేసినాడంటే ఒకనాటి బ్రాహ్మణులందరూ కాశ్మీర్లో ఇలాగున్నారు, అందుకోసం వర్ణించా నేను. శాక్తేయ బ్రాహ్మణులు ఇటువంటి వారు, కాశ్మీర్ బ్రాహ్మణులందరూ అట్లా ఉన్నవాళ్ళు ఒకనాడు. ఇవాళ ధర్మం ఏమైపోయింది, ఎక్కడికి పోయింది? దాన్ని ఏ మహానుభావుడు ఉద్ధరిస్తున్నాడు మళ్ళీ వచ్చి? ఇవాళ మోడీ అనే మహానుభావుడు మళ్ళీ ఇది పునరుద్ధరిస్తున్నాడు. అందువల్ల ఇది మన వైభవము. కాశ్మీర శారదాదేవి మనందరి సొమ్ము. అమ్మవారు ఎవరు? మీరెళ్ళి కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళ పూజ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాడు. ప్రారంభం శ్రీకారం చుట్టాడు, ఆకారము ప్రాకారము ఏర్పడుతుంది, తెచ్చేదాకా వదలడు ఆయన. మనం ఈ యుగంలో ఉన్నాం. రాముణ్ణి ప్రతిష్టాపన చేశాడు మహాద్భుతంగా, అమృతోత్సవం, గొప్ప ప్రతిష్టాపన. ఆంధ్రదేశంలో ప్రముఖులతో పాటు నన్ను పిలిచారు, నేను వెళ్ళాను అక్కడికి. అక్కడ మొట్టమొదటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. రామానుగ్రహము. రాముడెవరు, కృష్ణుడెవరు, వీళ్ళందరినీ ఎవరు చూడాలి, ఎవరు చెయ్యాలి ఈ పనులన్నీ? అగో అటువంటి మహానుభావుడు యుగయుగాలుగా 500 ఏళ్లుగా తపస్సు. ఆ రాముడు రామాలయం రావాలని అదంతా గడిచి 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 దానికి ఏమిటి ప్రధానంగా విధుశేఖర భారతి శ్రీచరణులు చెప్పారు విశేషం ప్రత్యేకముగా. ఇది మూలస్థానము శృంగేరి. ఈ రామమందిరము ఏర్పడటానికి ఎందుకంటే శృంగగిరి నుంచి ఇక్కడ ఎవరు మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసినవాడు? ఋష్యశృంగుల వారు. ఋష్యశృంగుల వారు కదా అసలు ఆయన పుట్టుకకే మూలమైనటువంటి యాగమును చేయించినవాడు, కళ్యాణమును జరిపించినవాడు మహానుభావుడు ఋష్యశృంగుడు. ఆయన శృంగగిరి నుంచి వెళ్ళారు అక్కడికి. అందువల్ల అయోధ్యకు శృంగగిరికి ఉన్న బంధాన్ని మనకొక్కసారి తెలియజేశారు అందరూ. ఇప్పుడు కరతాళధ్వనులు చేయండి. రామమందిరం ఇవాళ ఏర్పడిందంటే 500 ఏళ్ల నుంచి మహాత్ములు, సాధువులు, సత్పురుషులు, పరమహంసలు అందరూ రామనామ జపము, కోటి యజ్ఞములు ఇవన్నీ చేసిన తపస్ఫలం అది. మోడీ అనే ఒక వ్యక్తి యొక్క చెయ్యిగా మారింది అది. ఆ తపస్సంతా వచ్చి రామాలయం ప్రతిష్ఠ చేశాడు ఆయన మహానుభావుడు. ఎలా జరిగింది? ఎంతమంది తపస్సు, ఎంతమంది యొక్క మనస్సు, ఎంతమంది యొక్క ఆర్తి దీని వెనుక ఉన్నది. అందువల్ల ఆచార్య భగవత్ శంకరులు చూడని ఆయన విష్ణు శివ క్షేత్రము లేదు, దర్శనము చేసి ఆయన స్థాపించని యంత్రము లేదు. ఎక్కడ ఆయన ఉగ్ర కళను తీసి ఇక్కడ శాంత కళను పెట్టారండి అని చెబుతారు ఏ దేవాలయానికి వెళ్ళినా. ఇక్కడ ఆయన తపస్సు ధారపోసాడండి, అందుకని ఇక్కడ జనాకర్షణ. ఆయన చెయ్యని ఒక అద్భుత కృత్యం ఒకటి ఉన్నదా శంకరుల వారు. అందువల్ల అందరికీ కూడా ఆనందము. ఆయన సర్వజ్ఞ పీఠమును అధిరోహించాడు. అటువంటి సర్వజ్ఞ పీఠము తపశ్చక్రవర్తి, ఇటువంటి విశేషమైనటువంటి బిరుదావళి శృంగేరి భారతీ తీర్థులకు ఆయన కరకమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి శ్రీచరణులకు మాత్రమే అంత బిరుదావళి సాధ్యం, ఇంకొకరికి సాధ్యం కాదు. వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అనిపించుకోవటం ఎవరికి సాధ్యం? అది ఆ వ్యాఖ్యాన సింహాసనము మీద కూర్చోవటం ఎందుకంటే శంకరుల వారి అంశ అది, శంకర లక్షణం అది, ఆయన సర్వజ్ఞ పీఠమునెక్కినటువంటి లక్షణం అది. అందుకని వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అంటే అంత మాటను, అంత శబ్దమును, బలమును ఎవరు పట్టగలరు? దాన్ని ఆ బరువును, అది పెద్ద ఐరావతము వంటి బరువు అది. తపశ్చక్రవర్తి, నిత్యము తపస్సు అనుష్ఠానము ఎవరికి సాధ్యము? ఎప్పుడూ చంద్రమౌళీశ్వర శిరస్సు మీద ఆయన ఆ ధార గాంగధార పోస్తూనే ఉంటారు. అది అటువంటి క్షణము ఎవరికి సాధ్యం? అది చూడడానికి ఎవరికి, ఎటువంటి వాళ్ళకి ఆ భాగ్యం అబ్బుతుంది? నేను అనుకుంటాను ఎప్పుడో నాకు ఒకసారి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతూ ఉంటుంది శృంగేరి వెళ్ళాలి అంటే. నేను బంగారయ్య మీద ఈర్ష్య పడుతుంటా అప్పుడప్పుడు. అనుకుంటే ఇట్లా పోతూ ఉంటాడు బంగారయ్య.
ఎంత పుణ్యాత్ముడు అనిపిస్తుంటుంది నాకు. ఇంకా అక్కడే ఉన్న వాళ్ళ పుణ్యము చెప్పలేము, అగణ్యము అది. అంటే నాకు నేను బంగారయ్యలాగా నేను కూడా చేస్తే బాగుంటుందని చాలా ఉంటుంది, ఏదో కారణాలతో వెళ్ళలేకపోతాను. కానీ మనసంతా అక్కడే ఉంటుంది, ఆ శృంగగిరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, భారతీ తీర్థుల శ్రీచరణాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, విధుశేఖరుల భారతీ స్వామి వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనస్సు. నేను విజయవాడలో వారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు, అది రెండవసారి, మొదటిసారి శృంగేరిలోనే చూశాను, అక్కడే అవధానం చేస్తూ చూశాను, వారిని దర్శనం చేశాను. వారు ఇలా చెయ్యి అంటూ వారు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఒక చిన్న భారతీ తీర్థులు మాట్లాడుతున్నట్లే నాకు అనిపిస్తుంది ఎప్పుడు. వారు చేయి ఇలా తిప్పినా, ఒక మాట మాట్లాడినా, ఒక నవ్వు నవ్వినా మరీ ఇంకొక చిన్న భారతీ తీర్థ మనకు దొరికారు అన్నట్లుగా ఉంటుంది. అది అంత ఉపాసన చేశారు ఆయన్ని. చేస్తేనే తద్రూపం, అదే రూపం ఎలా వస్తుంది? అదే నడవడి, అదే వాక్కు, అదే చూపు ఎలా వస్తాయి అవన్నీ? అంటే ఎంత తాద్రూప్యమైనటువంటి తపస్సు. ఆయన అక్కడ విద్యార్థిగా ఎంత తపస్సు చేశారో అక్కడ కూర్చొని నిరంతరము వారిని ఉపాసన చేశారు. అందువల్ల వేల మందిలో ఈయన ఒక్కడే ఎలా కాగలిగాడు? మరి అన్ని వేల మంది శిష్యులలో వీరొక్కరు శిష్యతమః అయ్యి మరి గురుత్తమ అయి ఎలా ఆయనకు మనస్సును అంత హృదయరంజకముగా ఆయన మనస్సును రంజింపజేయగలిగారు? ఆ జగద్గురువుల దృష్టి ఒకపాటి అపాంగము అలా పడుతుందా అందరి మీద? అటువంటి దృష్టి వీరి మీద పడి వారు ఉత్తరాధికారి అయి జగద్గురువై భాషిస్తూ ఉన్నారు అంటే వారి పుణ్యము, వారి వంశము యొక్క ఉన్నతి. అందుకు కదా రామగోపాల శర్మ గారు దంపతులు వాళ్ళు రాగానే జగద్గురువును కన్నటువంటి మూలమూర్తి. అది ఎంత పుణ్యం అండి! ఏ వంశములో పుట్టారు వాళ్ళు? వామనుడు పుట్టేటప్పుడు అభిజిత్ లగ్నము చాలా గొప్పది అని ఇప్పటికీ చెప్తారు. ఎందుకంటే అభిజిత్ సంజ్ఞాత లగ్నమునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నాడు. ఆ వామనుడు ఇలా పుట్టాడు అన్నాడు. శ్రవణన్ అభిజిత్ శ్రోణ లగ్నమునన్, ఆ అభిజిత్ లగ్నములో ఆయన పుట్టాడు కాబట్టి అభిజిత్ అనేది ఇప్పటికీ గొప్పదే. సూర్యోదయానికి 4వ లగ్నము అభిజిత్. ఆ అభిజిత్ సంజ్ఞాత లగ్నమునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నాడు పోతన గారు. అంటే ఆయన పుట్టిన క్షణము ఎక్కడ పుట్టాలి, ఆయన ఎవరికి పుట్టాలి? అట్లా జగద్గురువులు పుట్టడానికి ఆ పాదు అది ఎక్కడ ఉండాలి? ఏ తపఃపూర్ణమైన వంశము కావాలి అటువంటి జగద్గురువులు ఉద్భవించడానికి? సామాన్యమా? ఒకటుంటే ఒకటుండదు మానవుడికి, అన్నీ ఉన్నవాడు కావాలి జగద్గురువు. సర్వగుణ సముపేతుడై సర్వలక్షణ సుసంపన్నుడై సర్వ విద్యా వేద పారంగతుడై విద్యా వేదము చదివాడండి, కష్టపడి అనుకోవచ్చు. కానీ సర్వలక్షణ సముపేతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టుకతో రావాలి. అది ఎక్కడ పుట్టాలి? అందువల్ల అటువంటి మహనీయమైనటువంటి చోటు మనం ఈ ప్రాంగణంలో కూర్చున్నాం. బంగారయ్య ఎంత ఇటువంటివన్నీ చెయ్యడము, వారిని తీసుకురావటం ఇక్కడికి ఈ ప్రాంగణమునకు, ఇక్కడ ఉన్న అందరూ ధన్యులు వారి దర్శనము చేత. ఇటువంటి పుణ్యము మనకు దక్షిణామ్నాయ శృంగేరి పీఠము మనందరికీ కూడా ఈ శృంగగిరి ఇటువంటి పుణ్యమును అందిస్తూ ఉన్నది. నా కవిత్వము చాలా వరకు ఎప్పుడూ శంకర ప్రేరితమే. నేను నా 14 ఏళ్ళు ఖచ్చితంగా చెబితే, నేను ఒక స్కూల్లో 6వ తరగతి చదివాను. వాళ్ళు ఎవరో ఇవాళ ఫోన్ చేశారు. ఒకప్పుడు ఇక్కడ చదివి ఒక పెద్ద స్థాయిలో ఉన్నాళ్ళు వాళ్ళందరికీ పిలిచి సన్మానం చేస్తున్నాము అని. 6వ తరగతిలో మీరు మా స్కూల్లో చదివినట్లు రికార్డు ఉందండి, అందరూ చెబుతుంటే ఏమో అనుకున్నాము, మీరుగా 6వ తరగతి ఇక్కడ చదివారని ఒక రికార్డు పంపించారు నాకు. అవునయ్యా, నేను అక్కడ చదివాను 6వ తరగతి అని చెప్పాను.
అదే మా దగ్గర రికార్డు ఉందండి, మీరు ఎలాగా చెప్తుంటారు ఇక్కడ చదువుకున్నామని, అట్లా అందరినీ ఒకసారి సన్మానం చేయాలనుకున్నాం, మీకెప్పుడు కుదిరితే అప్పుడు మేము తక్కిన వాళ్ళందరినీ పిలుస్తాము, సన్మానానికి రండి అని పిలిచారు. ఇప్పుడే నేను ఏదో సభకి వెళుతున్నాను ఆయన, తర్వాత రేపు మాట్లాడతాను మీతో అని చెప్పి ఇక్కడికి వచ్చా. నేను వచ్చే ముందు ఒక మాట్లాడారు ఇలాగా. అట్లా ఒక మహాత్ముల యొక్క పుట్టుక, మామూలు గురువులు పుట్టటమే గొప్ప అయితే జగద్గురు స్థానము అత్యంత ఇది గౌరీ శంకర శృంగము వంటిది. అది అటువంటి గౌరీ శంకర శిఖరము అవి ఎక్కడో ఉంటాయి, రెండు ఉండవు, ఒకటే ఉంటుంది, ఎక్కడో ఒకటి. ఆ ఒకటినే మనం గొప్పగా దాన్నే 4 భాగాలు చేసి శంకరుల వారు పంచారు. ఇది 4 చోట్ల దీని తేజస్సు ఉంటుందయ్యా అన్నారు. ఎందుకంటే ఒకటే కదా, రెండోది దొరకదు, అందుకని ఒకే ఒక చోటు. అటువంటి సన్నిధానము, మహాసన్నిధానములు మనకు ఇటువంటి ప్రాంగణంలో ఇవాళ శంకర భగవత్పాదుల యొక్క ఈ జయంతి అనేది ఈ వ్యాజముగా బంగారయ్య శర్మ ఇంత అమృత కల్పనం చేశాడు. చాలా పుణ్యాత్ముడు బంగారయ్య. ఇట్లాంటి పనులు చేసే ఆయన బంగారు అయిపోయాడు ఆయన. ఇట్లాంటివన్నీ ఇంత గొప్ప పనులు ఎవరు చేయాలి? ఈ ప్రాంగణం ఏమిటో చాలా బాగా సుశోభనంగా, ఇంతకుముందు కూడా వచ్చాను నేను ఇక్కడికి, చాలా సుశోభనమైనటువంటి ప్రాంగణం. ఇక్కడంతా చాలా ఆస్తిక మహాజనులు, యోగ్యులు, అందరూ సత్వగుణ సంపూర్ణులు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. ఈ దాంట్లో కొంతమంది వచ్చారు, ఇంకా చాలామంది ఉండొచ్చు, వాళ్ళందరూ రాలేదు. ఇంకా అందరూ కూడా వచ్చేటువంటి సన్నివేశము వచ్చుగాక. ఇటువంటి కార్యక్రమాల బలిమి వలన, ఎందుకంటే ఇవి మనం చూడాలనుకోవచ్చు, ఎవరు చెయ్యాలి, ఎవరు చేస్తే మనం ఇవి చూడగలుగుతాము, ఎక్కడ వీటిని ఏర్పాటు చేస్తే మనం అందరము అక్కడికి వెళ్ళి చూడగలుగుతాము. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఏదన్నా మహత్కార్యాలు చేసేటప్పుడు మనం కూడా కొంచెం అందులో భాగం పంచుకోవాలి. మన పుణ్యము కూడా అందులో కొంచెం, మనకు కూడా పుణ్యము. అందరము అమృతం తేవడానికి గరుత్మంతుడు వెళ్ళాడు. వెళుతూ ఉంటే అయ్యో ఆ మహానుభావుడికి ఏదో చిన్న ఇదిగో ఆయన గుడి కడుతుంటే ఇదిగో ₹1 కూడా తీసుకోండి అని వేస్తాము అందులో. ఎందుకంటే అందరం గుళ్ళు కడతామా? కట్టలేము. ఎవరో మహానుభావుడు కడుతున్నాడు, కడితే నువ్వు ₹1 ఇవ్వయ్యా మంచిది అంటే, మా వీధిలో కడితే ఇస్తానండి అని అనేవాడు ఉంటాడు. మీ వీధిలో కట్టేటప్పుడు నువ్వే కట్టు, మీ వీధిలో ఇంకొకటి ఎందుకు? నేను కట్టనండి, ఎవరన్నా కడితే ఇస్తానని. నీవిచ్చే ₹1కి నీ వీధిలోనే గుడి కట్టాలి, మళ్ళీ ఎలా సాధ్యం? అటువంటి ధార్మికులు ఉన్న రోజులు ఇవి. ఇట్లాంటి రోజుల్లో బంగారయ్య లాంటి వాళ్ళు ఇవి చేస్తూనే ఉన్నారు. దీన్ని మనం కాపాడుకోవాలి. బంగారయ్యకు అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చి వెనక నిలబడాలి మన అందరం, మన కర్తవ్యం అది. ఇవాళ నాకు 1.5 గంట ప్రయాణము. ఎందుకు వచ్చాను? బంగారయ్య పిలిస్తే రావాల్సిందే. ఇంతకుముందు వచ్చాను, ఎప్పుడైనా వస్తాను. బంగారయ్య పిలిస్తే కాదనడానికి లేదు. ఏమిటంటే ఒక హార్దికమైన ధర్మం, ఒక బంధం ఉంది కదా, దానివల్ల రావాలి. గురువుగారు మీరు రావాలి అని ఫోన్ చేస్తాడు ఒక్కోసారి. నేను వద్దాం అనుకుంటున్నాను, నువ్వు రావద్దు నాయన, నీ పనుల్లో నువ్వు ఉండు అని చెప్తాను. ఎందుకంటే అన్నీ ఇట్లాంటి పనులే కదా ఉంటాయి. నాలాంటి వాళ్ళనే అందరినీ పిలుస్తున్నాడు అనుకో, ప్రతివాడు నన్ను వచ్చి పిలువంటే బంగారయ్య ఎక్కడ చేస్తాడు? బంగారయ్య చేయడానికి మనం ఇచ్చే సహకారం ఏమి? అందువల్ల బంగారయ్య ఫోన్లో చెప్తే కూడా చాలు నాయన నేను వస్తాను, కారు పంపించాలా అన్నాడు. నా కారు ఉన్నది దేనికి? దీనికి పరమార్థం ఏమి? ఇక్కడికి నేను నా కారులో రాకపోతే నా కారు ఉన్నందుకు ప్రయోజనమేమి, ఫలమేమి దానికి? అందువల్ల నాయన ఏమీ అక్కర్లేదు, నేను వస్తాను. నాకు ఆ మాత్రం అమ్మవారు అనుగ్రహం ఇచ్చింది, శంకరులు దయ ఇచ్చాడు, ఆ కారు ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలిగిన యోగ్యత ఇచ్చాడు. అందువల్ల నాకు ఏమీ అవసరం లేదు, నేనే వస్తాను. నువ్వేమన్నా ఇస్తే నా కర్తవ్యాన్ని నేను పూర్తిగా చేసిన వాడిని గాను, సగమే చేసి కొంచెమే చేసి తక్కువ చేసినట్లు అవుతుంది. అందువల్ల నాయన అన్నాను. అలా 14 వయస్సులో శివతాండవం ఒకటి రాశాను. నాకు పదాలకు కూడా అర్థము పెద్దగా తెలియదు, తర్వాత తెలుసుకున్నాను నేను. కానీ మా నాన్నగారు నాకు అమరము, ఆంధ్రనామ సంగ్రహము, భాగవతము, భారతము, పద్యాలు ఇవన్నీ చెప్పారు. చిన్నప్పుడు నాకు 7 ఏళ్ల నుంచి నేర్పించాడు మా నాన్నగారు. అందుకే ఇందాక భాగవతం చెప్పమంటే అదే పద్యమే వచ్చింది, అక్కడ వేరే పద్యం చెప్పాను. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండటు, అటనే రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొందుగాధ పలుకగనేలా. అందరూ ఇలా చదువుతుంటారు. మా నాన్నగారు ఒరే ఈ పద్యం ఎట్లా చదవాలిరా అన్నాడు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట,
నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగా అధ పలుకగనేలా. అలా కాదేమోరా, ఇట్లానేమో చూడొక్కసారి అన్నారు. పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగును అట పలికెద వేరుండుగా అథ పలుకగనేలా. ఎంత అద్భుతం అనిపించింది నాకు. మీరు ఎందుకు చప్పట్లు కొట్టారు, ఏం అర్థం చెప్పలేదు నేను, కానీ అడిగింది మీకు అర్థమైంది. పల్లికెడిది భాగవతము. మా నాన్న ఒకటి చెప్పాడు, ఒరే అట అట అని ఎప్పుడు అంటామురా, ఏదో మనకు తెలియని విషయం ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు చెబితే అవునేమో అనుకునేటప్పుడు అక్కడున్నాయటండి అని అంటాము, అట అని అప్పుడు వాడతాము. కానీ పోతన గారు నిశ్చయార్థము, ఆయనకు సంశయాస్పది కాదు పోతన. పల్లికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు. ఆయనే పలికిస్తున్నాడని తెలిసి నాకు, ఈయన రాస్తున్నాను ఈయన చెప్తున్నానని కాదు. అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగును. ఎట్లా చెప్తే అట్లా పలకాలి, సొంత పెత్తనమేమొద్దు మళ్ళీ అందులో. అటనే పలికిన భవహరమగును అట పలికెదా, అట్లే పలుకుతాను. వేరొండు గాథ, ఇంకో విధము ఇంకో చరిత్రము నాకేం పనుంది. కానీ ముందుగా చెప్పిన దాంట్లో పల్లికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట అన్ని అనుమానాలు అవుతాయి. నే పల్లికిన భవహరమగునట, ఇంకా ప్రమాదము. పోతన అంటాడా నేను అని. అందువల్ల పల్లికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహరమగును అట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. ఇవన్నీ మా తండ్రి గారు చెప్పిన సంస్కారముతో రోజు ఆ శివ పూజకు, శివ రుద్రాభిషేకానికి వెళ్ళటము, ఉచ్చైశ్వరంతో నా గొంతు కన్నా 100 రెట్లు చాలా శ్రావ్యంగా ఉండేది మా తండ్రి గారి కంఠము. ఆయన వేద విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు. అలా ఆయన చెప్పేవాడు, నా రుద్రో రుద్రమర్చయేత్, శివుణ్ణి ఇలా ఆరాధన చెయ్యాలి, అంగ ప్రత్యంగముల యందు శివ ఆవాహనము చేసుకుని, కానీ రుద్రుడి తల మీద ఇలా జలం పోయడానికి నీకేం అధికారమురా? అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే విశ్వభేషజోయం శివాభిమర్శన. ఈ చేతికి ఎక్కడొచ్చింది శక్తి? నీవు తద్రూపమును పొందితే నీకా యోగ్యత వచ్చింది శివుడి మీద ఇలా చేయి పెట్టి నీళ్లు పోయడానికి. ఈ సంస్కారముతో శివతాండవని రాశారు. ఇదొక్కటి చెప్పి నా భాషణాన్ని ఉపసంహరిస్తాను. ప్రమథులందరు పాడ ఫణిగణంబులు నాడ పార్వతీ ప్రముఖులు పరగిసయ్యని చూడ. ప్రమథులందరు పాడ ఫణిగణంబులు నాడ పార్వతీ ప్రముఖులు పరగిసయ్యని చూడ. కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల. డమరుకము జల్లిపించే ఢం ఢం మననిపించే అమర సంఘముతోడ అంతటా క్రిక్కిరిసే. డమరుకము జల్లిపించే ఢం ఢం మననిపించే ఐవున్నురుల్ రుక్కులంతటా వినిపించే. ఐవున్ రుల్ రుక్ ఏవోంగ్ అయ్యౌచ్ హయవరట్ లంగ్ న్యమగణనం ఝభంజ్ ఘడదశ్ జబగడదశ్ ఖపై ఖపచటత జటతౌ ఖపై శశసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి. 14 సూత్రములు వినపడ్డాయి. ఐవున్ డమరుకము జలిపించ ఢం ఢం మననిపించే ఐవున్నురుల్ రుక్కులంతటా వినిపించే. జగ ఐవున్నురుల్ రుక్కులంతటా వినిపించే. జయ జయ మహాదేవ సౌధీకృతగ్రావ సతత నృత్య విరావ సత్యభావ. పార్వతీ ప్రణయాంకవాసీ జయ హో ప్రథిత రక్తఛటాకేసీ జయ హో. కాలకాలం వ్యాళమాలా జయ కంకాళ పూర్ణిత భస్మహేలా జయ హో. జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో. అంచు ప్రమథావళుల్ అంచలంచలతోడ మించిపోయిరి జయ జయధ్వాన
గుణాలజాడ స్తోత్రపాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వు వింది నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టె మువ్వలంఝలిపించే దివ్యరవళులడించే జగతి భారము మోయు స్తంభాల వలెనుండు కళ్ళు కదలినయంత కంపించ జగతి అక్షమాలావళులు చక్షుశ్రవాళులు. రుద్రాక్షలేవో పాములేవో అర్థం కావటం లేదు. అక్షమాలావళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయే తత్పతన భీతిచే ఉత్ప్లవించెను మూషికము ఎగిరిపడి కరిముఖుండే కదంతుండయ్యే ఒక పాదనాదమ్ము ధమ్మటంచుదొడంగే ఒక పాదనాదమ్ము గల్లుగల్లుమని పొంగే ఒక పాదనాదమ్ము ధమ్మటంచుదొడంగే ఒక పాదనాదమ్ము గల్లుగల్లుమని పొంగే అది కాలభైరవుని అసుర మర్దన పాదము అది పార్వతీరమణి మృదుల పేశల పదము అది కాలభైరవుని అసుర మర్దన పాదమది పార్వతీరమణి మృదుల పేశల పదము. పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో పాదములు పాదములు జగతి భారము మోయు స్తంభాల వలెనుండు కాళ్ళు కదలినయంత కంపించ జగతి. పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో ఆ దశలనాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబునిధులేమో. ఆయన హిరణ్యబాహువు కదా, తెల్లగా మెరిసిపోతున్నాయి చేతులు, ఇలాగా దిశాంగణములకు చాచుతూ ఉన్నాడు చేతులు. ఆ దశల నాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబునిధులేమో ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా. ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా. కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాంచగలదే తనువు దేవా నిన్ను కాంచగలదే తనువు దేవా. స్వస్తి ప్రజాభ్యః. స్వస్తిక్ ప్రజాభ్య అన్నారు. ఒక్క నిమిషం అమ్మ, నాకు అని ఆగాను నేను కూడా సందేహంగానే. ఆయన కదలికను చూసి అంత త్వరగా వదిలే వ్యవహారం కాదు అని ఆగాను. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సుప్రభాతము ఈ రోజుకి వారు రాసిందే అక్కడ పాడబడుతుంది నిత్యం నిత్యం. రోజు అన్నవరంలో ఉండే సత్యనారాయణ స్వామి వారి సాహిత్యంతో లేస్తారు. ఇవాళ ఇది రాత్రి, కాసేపు అమెరికాలో ఉన్నామనుకుందాం. ఆ అన్నవర సుప్రభాతము అర్థముతో ఒక్కసారి వినాలనే కోరిక ఉంది. బంగారయ్య ఎంత గొప్ప విషయం అడిగారంటే, ఈ అన్నవరము సుప్రభాతము కూడా మీరు ఆ పుస్తకం ఎప్పుడైనా కొంటే తెలుస్తుంది, లేదా నేనే కొన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొట్టమొదట భారతీ తీర్థుల ఫోటోనే ఉంటుంది, శ్రీచరణులు జగద్గురువుల ఫోటోనే ఉంటుంది. అందులో భారతీ తీర్థుల అనుగ్రహముతో ఇది వ్రాయబడినది అని శ్లోకం రాశాను నేను మొట్టమొదటే. ఏమి జరిగిందంటే, అందరూ ఇప్పుడు శేషాద్రిశేఖర విభోతవ సుప్రభాతం, భద్రాద్రిశేఖర విభోతవ సుప్రభాతం, శ్రీశైలశేఖర విభోతవ సుప్రభాతం, ఆ తిరుమల సుప్రభాతానికి అనుకరణలుగా అందరూ రాస్తున్నారు. అలా ఉండవద్దు అని అనుకుంటున్నాము. అలా గొప్పగా ఎవరి చేతనైనా రాయించాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు డైరెక్టర్ విశ్వనాథ్ గారు నాకు చాలా దగ్గరివారు ఆ రోజుల్లో. ఆయన నాగఫణి శర్మ గారు గొప్ప సంస్కృతజ్ఞుడు కదా, వారి చేత రాయించండి, గొప్ప కవి అని ఓ సలహా ఇచ్చారు. వాళ్ళందరూ నన్ను పిలిచారు రాయడానికి. పిలిచి నేను వ్రాస్తే నా తల మీద ఇద్దరిని పరీక్షకుల్ని పెట్టారు. ఒకరు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, మీ అందరికీ తెలుసు,
మహానుభావుడు గొప్ప. ఆయన వేదాంతమేమి వ్యాకరణమేమి ఆయనకు రాని శాస్త్రం ఒకటేమున్నది. వారు జగద్గురువులకు పరమ ప్రీతిపాత్రులు. వారు గోపాలకృష్ణ శాస్త్రి గారు తంగిరాల బాలగంగాధర శర్మ గారిని సాంగ త్రివేద అధ్యేత, ఆయన మహానుభావుడు. ఆయన వీళ్ళిద్దరినీ నాకు పరీక్షకులుగా పెట్టారు. అంటే మీరు రాసింది వీళ్ళిద్దరు ఒప్పుకోవాలి అని. ఒకనాడు ఈ బాలగంగాధర శర్మ గారు, ఆయన మడి చాలా సదాచారము. ఆయన ఎక్కడ బయలుదేరినా వాళ్ళ కుమారుడు ఒక బిందె లాంటి చిన్న ఒక చెంబు, పెద్ద చెంబు, చిన్న బిందె, దాంతో మడి నీళ్లు పట్టుకుని అలా బయలుదేరేవాళ్ళు ఎక్కడ ప్రయాణమైనా కూడా. అంత సదాచార మహానుభావుడు. ఆయన పేరు తలవటం చాలా శుభక్షణం. వెళుతూ ఉంటే ఒకరోజు ఆయన ఆ జీపులో ప్రయాణం చేస్తుంటే ఆయన అన్నాడు, కాదు శర్మగారు, పోయి నన్ను మీకు పరీక్షకుడుగా పెట్టారే, నేను పూర్తిగా కవిత్వ విముఖుడిని. నేను ఎంత విముఖుడినంటే నేనే శ్లోకాలు రాసి నా కవిత్వము నాకే నచ్చక కాగితాలు చించి వేసిన వాడిని నేను. నన్ను మీకు పరీక్షకుడిగా పెట్టారు, నా దగ్గర ఎలా మీరు నెగ్గాలి, అది ఎట్లా సాధ్యము అన్నాడు. ఒకరోజు ఏమో అన్నవరం సత్యనారాయణ స్వామి ఉన్నారు కదా అండి, ఆయన చూసుకుంటారులేండి అన్నాను. సరే ఒక శ్లోకం రాశా. అందులో అన్ని అద్భుతమైన శ్లోకాలు, అదంతా చాలా కొత్త విధానంతో రాశాను. అమ్మవారి దయ ప్రతి అణువున పల్లవించింది. అందులో ఒక శ్లోకం చెబుతాను. ఏమిటంటే ప్రభాకరోన్నులింపతి, పంచచామర వృత్తంలో కొన్ని రాశాను. ప్రభాకరోన్నులింపతి ప్రభం దిగంత భిత్తిషు కరాగ్రకుంచికావరైర్విచిత్రరాగరంజితాం భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితస్త్వరాయుతః శుభప్రభాతమస్తు రత్నశైలశేఖర ప్రభో. అందులో ఒక శ్లోకం ఇది. ప్రభాకరః అనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు. దిక్కులు అనే గోడలపై ప్రభాకరుడు అనే ఒక చిత్రకారుడు కాంతి చిత్రాలు గీస్తున్నాడు. భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితః త్వరాయుతః. నువ్వు లేస్తావని, లేచి చూస్తావని, చూసేటప్పటికే ఇదంతా రాగరంజితంగా సిద్ధంగా ఉండాలని ఆయన తపన పడుతున్నాడు ప్రభు. భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితః త్వరాయుతః శుభప్రభాతమస్తు రత్నశైలశేఖర ప్రభో. నీకు శుభప్రభాతం అగుగాక, నీవు లేద్దువుగాక, ఈ సౌందర్యాన్ని వీక్షింతువుగాక అని రాశాను. ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్ర కుంచికావరై. కిరణములు అనే కుంచెలతో, కరాగ్ర కుంచికావరై విచిత్ర రాగరంజితాం. చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములతో, సూర్యకిరణములు చూస్తే మీకు అన్ని రంగులు కనపడతాయి అందులో. చిత్ర విచిత్ర రాగరంజితాం అని రాశాను. రాస్తే ఆయన నాకు ప్రశ్న వేశారు, ఈ శ్లోకం తీసేయాలి మీరు అన్నాడు బాలగంగాధర శర్మ గారు. ఎందుకండి అన్నాను. అంటే ప్రభాయాహ అనులేపనం కథం సంగచ్చతే అన్నాడు. కాంతిని పుయ్యటం అనేది ఎట్లా సాధ్యం అవుతుందండి, కుదరదు అన్నాడు. అంటే నాకు తెలిసిన జ్ఞానంతో సమాధానం చెప్పా. లింపతీవ తమోంగాని వర్షతీవ అంజనం నభః అన్నాడు కదండి అలంకార శాస్త్రములో. లింపతీవ తమః అంగాని, తమస్సు చీకటి శరీరమును అలదుకున్నట్లుగా ఉన్నది, శరీరానికి అలదుకుంటున్నట్లున్నది, పూసుకుంటున్నట్లున్నది. వర్షతీవ అంజనం నభః, ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లున్నది అన్నారు కదా, మరి ఇక్కడ కుదురుతోంది కదా అన్నాను. అక్కడ యువశబ్దం ఉన్నదండి, మీరు యువశబ్దము వాడలేదు, అలాగా ఉన్నది అన్నాడు. భావన అలా ఉన్నది అని అనలేదు, అట్లానే అలా ఉన్నది అని ఒక ఉదాహరణగా యువశబ్దం వాడాడు, మీరు యువశబ్దం వాడలేదు, అందువల్ల ఇది నిష్కాసితవ్యః అయం శ్లోకః అన్నాడు. తీసేయాల్సిందే ఈ శ్లోకమును అన్నారు. అంటే నేను అన్నాను, ఇది నాకు చాలా ఇష్టమై ఎంతో మహాభావుకత అని నన్ను నేను భావించుకుని ఏదో అమ్మవారి దయతో రాశానండి. రేపు భారతీ తీర్థ శ్రీచరణులు వస్తున్నారు కదా, వారేమైనా ఈ శ్లోకముని ఇలా అని కొంచెం బొమ్మముడి వేస్తే అప్పుడు తీసేస్తానండి, అంతదాకా ఉంచుదాము అన్నాను. ఎలాగ అనుకున్నట్లుగానే ఆ మరుసటి రోజు ఉదయము భారతీ తీర్థుల వారు అన్నవరం వచ్చారు. అంతా వారు వచ్చి అక్కడికంతా ఎప్పటికీ అందరూ స్వాగతాలు అన్నీ చెప్పి వారు అంతా అయిన తర్వాత ఇలాగే ప్రాంగణం, విశాల ప్రాంగణం అన్నవరంలో అక్కడ కొండ మీద అందరూ కూర్చున్నాము. మేమందరం కూర్చున్నాము, వారు అలా ఉన్నత ఆసనం మీద కూర్చున్నారు. మేమందరం ఇట్లా
కింద కూర్చున్నాము. ఇట్లా కుర్చీలు ఏమీ లేవు, అందరం కింద కూర్చున్నాము, మొత్తం అందరం పండితులం అందరం. అట్లా కూర్చున్నప్పుడు అది వారి తపస్సు. భారతీ తీర్థులంటే ఇంతకన్నా వేరే చెప్పవలసిన పని లేదు, మాటలు లేవు చెప్పడానికి. వారి చేతికి వ్రాతప్రతి ఇస్తే సరిగ్గా ఇదే శ్లోకం తీశారు. ఇట్లా అన్ని శ్లోకాలు ఉండగా దానిలో 100కు పైన శ్లోకాలు ఉన్నాయి. అందులో సరిగ్గా వారు తీస్తే ఇదే శ్లోకం వచ్చింది. ఎంత బాగుంది చూడండి. ఇది నాగఫణి శర్మ గారు పరమ భావుకులు, భావుక చక్రవర్తి అనవలే ఆయన్ని అని ఈ శ్లోకం చదివారు. ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్ర కుంచికావరై విచిత్రరాగరంజితాం భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితః త్వరాయుతః అన్నారు. చూసారా, ఉపనిషత్ స్మారకముగా ఉన్నది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః అని ఉపనిషత్ స్మారకముగా ఉన్నది. ఈ శ్లోకం ఎంత బాగుంది అన్నారు. దేన్ని విమర్శించారో తీసేయాలన్నారో దానిని వారు అనుగ్రహించారు ప్రశంసతో. అనుగ్రహించగానే బాలగంగాధర శర్మ గారు లేచి, జగద్గురువులు ఒక క్షణము ఇక్కడ కొంచెము మనసు పెట్టాలి, ఇక్కడ ప్రభాయాః అనులేపనం కథం ఇది అస్మాకం సంశయః అన్నారు. శాస్త్రం అన్యథా వర్తతే, కావ్యం అన్యత్ర వర్తతే, ఏవం కావ్యం నూతన దృష్ట్యా ఏవ ద్రష్టవ్యం. కూర్చోండి అన్నారు. కావ్యం యొక్క మర్యాద వేరు, భావుకత్వ మహిమ వేరు, దాన్ని ఒక మర్యాదతో చూడాలి, మీరు కూర్చోండి అన్నారు. ఇంకా జగద్గురువులు ఆదేశించాక ప్రతి మాట్లాడడానికి ఎవరికి పాండిత్యము చాలదు, శక్తి చాలదు, ఏ విధంగానూ చాలదు. అలా వారి అనుగ్రహముతో ఏర్పడినటువంటి సుప్రభాతము. అది ఎలా పాడాలో, ప్రతి శ్లోకము కూడా శ్లోకాన్ని ఎలా పాడాలో ఆ ప్రాంతము ప్రజలు చాలామంది అక్కడ కళ్యాణాలు జరిగితే శంఖినే చక్రిణే శార్ంగిణే ధన్వినే వీరపూర్వాయతే మంగళం అని వేసుకుంటారు అందరూ ఆ శ్లోకాలు. నేను మంగళ శ్లోకాలు రాశాను 8. ఆ శ్లోకాలే అక్కడ కళ్యాణము వివాహం ఎవరింట్లో జరిగినా ఆ శ్లోకాలు కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే అని చోట్ల వేసుకుంటారు కదా. అలా ఆ ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ శ్లోకం వేసుకుంటారు అందరూ. ఇందులోని శ్లోకాలే. ఇదంతా భారతీ తీర్థుల యొక్క కటాక్ష విన్యాసము, ఆ కటాక్ష ఫలము. ఆ సుప్రభాతము ఎలా పాడాలి అనేది ఇప్పటికి ఒక తరం అయిపోయి మళ్ళీ తరం వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాను, ఇట్లా ఇట్లా చెప్పండి నాయన అని. అందరూ అక్కడికి వెళితే అంత ప్రేమగా చూస్తారు. అందరూ అన్నవరం అంటే ఏదో మా ఇల్లు, మాకు స్వక్షేత్రం అన్నట్లుగా అనుగ్రహం అంటే సత్యనారాయణ స్వామి ఇచ్చిన అనుగ్రహము. అక్కడ తెప్ప ఉత్సవము, క్షీరాబ్ధి ద్వాదశి, అది కూడా ఈ మధ్యనే, ఇది వసంత ఋతువులోనే క్షీరాబ్ధి ద్వాదశి. క్షీరాబ్ధి ద్వాదశి నాడు తెప్ప ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవానికి ఒక పాట కావాలండి అన్నారు. క్షీరాబ్ధి ద్వాదశి తిథిని, క్షీరాబ్ధి ద్వాదశి తిథిని వీరవేంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ, తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగానలీలా, ఏమి వైభవగానలీలా. భవజలధి దాటింప నీవే ఒక తెప్ప, భవజలధి దాటింప నీవే ఒక తెప్ప, ఈ తెప్పపై తేలేవు చోద్యమేమప్పా. భవజలధి దాటింప నీవే ఒక తెప్ప, తెప్పపై తేలేవు చోద్యమేమప్ప. బళిర నీలీల బహు గొప్ప, నేనెంత నిన్ను గూర్చి చెప్పా, ఈ నేనెంత నిన్ను గూర్చి చెప్పా. పాల్కడలి పబళించు నాటి వేడుకయో, పాము పడగల తిరుగు నాటి వాడుకయో, ఎంత వారలకైన సుమ్ము పాతముచ్చటలే ఘనమ్ము, పాతముచ్చటలే ఘనమ్ము. దీపాల పడవంత ఒక పాలపుంత,
దీపాల పడవంత ఒక పాలపుంత నీటి అడుగుల నీలి నీడలే చింత దీపాల పడవంత ఒక పాలపుంత నీటి అడుగుల నీలి నీడలే చింత అతి మూఢులకు మాకు వింత అతి మూఢులకు మాకు వింత నీ అద్వైత తత్వమే అంత నీ అద్వైత తత్వమే అంత క్షీరాబ్ధి ద్వాదశీ తిథిని వీరవేంకట సత్య విభుని తెప్ప ఉత్సవమైన వేళ ఏమి వైభవగానలీలా ఏమి వైభవగానలీలా. ఆయన ఒకటి అడిగారు, రెండు చెప్పాను. ఓ సరే, ఆయన అడిగిన శ్లోకము అది గుర్తు రావాలి. ఇది మన వినష్టిఫేన చందనం ఒక చిన్న ఉపమానం వేశారు. పినష్టి ఫేన చందనం అని శ్లోకం రాశా ఆయన. అది అడుగుతున్నారు, చాలా అద్భుతమైన శ్లోకం. అక్కడ ఆ మెట్ల మీద కూర్చుంటే, ఇప్పటికి అన్ని నిర్మాణాలు పెరిగి సముద్రం కనపడుతుందో లేదో తెలియదు, ఆ మెట్ల మీద కూర్చుంటే సముద్రం కనపడేది అల్లంత దూరములో. అక్కడ స్వకీయ ఘోషణై ఓ శైలశేఖర ప్రభు పినష్టిఫేన చందనం, నీ పూజ కోసము అలలు అనే చేతులతో ఈ నురగా అనే చందనాన్ని అరగదీస్తున్నాడు సముద్రుడు. చందనము తీస్తూ ఉన్నాడు. ఇలా అలలు వెనక్కెళ్ళి ముందుకు వస్తున్నప్పుడంతా నురగ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పినష్టి ఫేన చందనం, ఫేనము నురగా అనేటువంటి చందనాన్ని అరగదీస్తున్నాడు స్వామి. ఈ సేవను స్వీకరించు అని స్వకీయ ఘోషణై ఆయన ఘోష చేత, అది నిజానికి ఘోష కాదు, ఒక భాష, నువ్వు వింటే. అందువల్ల నువ్వు విను. ఆ సముద్రుడు ఘోషిస్తూ భాషిస్తూ నీకు చందనమును నీ పూజకు సిద్ధం చేశానని ఆయన ఉద్ఘోషిస్తున్నాడు. నీవు లేచి ఆ చందన చర్చను స్వీకరించు స్వామి, నువ్వు శుభప్రభాతమస్తు అని ఒక శ్లోకం రాశా. అందులో 8 ఈ పంచచామరాలు రాశాను. ప్రతి శ్లోకము అద్భుతమైనదే. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశేషము. అప్పుడు అన్నవరము ఆ గుడి దగ్గర ఇప్పుడు ఉండడానికి వీల్లేదు, చాలా నిర్మాణాలు పెరిగిపోయాయి. అక్కడ ఆ గోపురానికి యువతలుగా ఒక 2 తాడి చెట్లు, ఒక కొబ్బరి చెట్లు ఉండేవి. 2 పెద్దగా పెరిగి అవి ఎప్పుడు ఇట్లా వీస్తూ ఉండేవి. అసలు అవి చూసే పంచచామరం రాశా నేను. 5 సార్లు చామరము వింజామరం వీయటమే పంచచామరం వృత్తము యొక్క లక్షణం. అందుకని ఆ శ్లోకాలు 5 అక్కడ అందుకోసమే రాశాను. 5 సార్లు అది ఇలా అన్నట్లు ఉంటుంది పంచచామరం. తనా నన్నా 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 5 సార్లు వింజామరం వీచినట్లుంటుంది. అందుకని ఆ శ్లోకాలు రాశా. అవన్నీ దృశ్యము చూసి రాసినవి. అక్కడ కూర్చొని ఆ మెట్ల మీద పాటలన్నీ కూడా. ఒక పవళింపు సేవ, అంత రాత్రి అయింది కదా, మా అమ్మాయి పవళింపు సేవ అని గుర్తు చేస్తారు. పవళింపు సేవకు ఒక పాట కావాలన్నారు. అంటే రాశాను ఒకటి, పల్లవే రాశాను, చరణాలు ఏం రాశానో మరి చూడాలి. 3 అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ఉన్నారు అన్నవర క్షేత్రంలో. మూలతో బ్రహ్మ ఆయన యంత్రస్వరూపముగా ఉన్నాడు. శివుడు వీర వెంకట సత్యనారాయణ స్వామి 2 పైన ఉన్నారు. శయనింపు మా స్వామి బ్రహ్మ గుణశాలి, శయనింపు మా లాలి బ్రహ్మ గుణశాలి, శశి జటారించోళి శిఖిపించమౌళి, శయనింపు మా లాలి బ్రహ్మ గుణశాలి,
శశి జటారించోళి శిఖిపించమౌళి అలల కుదుపులు అలలి తేలి అలల కుదుపుల అలసి తేలి హంసతూలిక పైన తూలి అహిహంసతూలికను తూలి శయనింపుమాలాలి బ్రహ్మగుణశాలి శశిడటారించోళి శిఖిపించమౌళి. అలల తొణికెడ్డు పంప తుంపురులు నింప. అలా సన్న తుంపరులు అలా చల్లుతూ ఉండగా నువ్వు శయనింపుమా లాలి అని మొత్తం పాట అంతా రాశాను. ఒక్కసారి అవ్వారి వెంకట భట్ట శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు శృంగేరి జగద్గురువులు కానీ పండితులు ఎవరు వచ్చినా సంస్కృతములో జగద్గురువుల దగ్గర నుంచి ఒక అక్షరం కూడా మనం ఒక మాట అనిపించుకోకుండా చక్కగా ఉంది అని భేషుగ్గా ఆశీర్వదించేటటువంటి వ్యక్తి, చక్కటి వైయాకరణి. చాలా ఆనందిస్తున్నారు వారిని ఒక్క రెండు మాటలు చెప్పిన తర్వాత గురువు గారిని పెద్దల్ని ఆహ్వానం చేసుకొని సత్కారం చేసుకుందాం. నమస్సభాయై సరస్వతీ రూపాయ శర్మణే నమాంసి భూయాంసి. వారికి నాకు కొంత సాహచర్యం ఉంది. వారు శిక్షాశాస్త్రి చేసి వీరు బయటకు వచ్చారు, నేను అక్కడ చేశాను. మేము సతీర్థులమని చెప్పుకోవడానికి వీలవుతుంది. అప్పుడు మేము చదువుకునేప్పుడు వీరు వచ్చి అవధానాలు అవి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠలో చేస్తుండేవారు. వీరి ఉపన్యాసం విన్న తర్వాత అదే ఎట్లా ఉంటుందంటే పిండఖర్జూరై రుజ్వేదిదస్య తింత్రిణ్యాం అభిలాష అని కాళిదాస్ చెప్పినట్లుగా ఉంటుంది. సరే, యదధ్యాసితమర్హద్భి తద్ధి తీర్థం ప్రచక్షతే. ఇట్లాంటి మహానుభావులు ఎక్కడైనా వస్తేట అది తీర్థం అయిపోతుంది. కాళిదాస మహాకవి చెబుతాడు ఈ మాట. ఎక్కడ చెబుతాడంటే సప్తర్షులు హిమవత్ పర్వతం ఉమాకళ్యాణ సందర్భంలో చెప్తారు, అర్హద్భి తద్ధి తీర్థం ప్రచక్షతే. ఇలాంటి మహానుభావులు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇది ఇక నుంచి తీర్థకల్పం అవుతుంది అని నా భావన. వీరు నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం అనే శ్లోకానికి ప్రతిరూపం. ఎక్కడ ఏ విధమైన లోపం లేకుండా సంస్కృత ఆంధ్ర భాషల్లో గట్టివారు. నేను నా అదృష్ట విశేషం వారి సహస్రావధానంలో నేను కూడా ఒక పృచ్ఛకుడిగా పాల్గొన్నాను. అంతకుముందు జరిగిన సభలో ఒక శ్లోకం నాకు బాగా నచ్చింది ఉంది. జడేజా ఏషా జడేజా వికట అట్టహాస. చక్కటి శ్లోకం. జడేజా కాంబ్లీ కుంబ్లీ అని ఇచ్చి పూరించమన్నారు. పూడించమంటే వారు ఎట్లా చేశారు? ఏషా జడేజా. జడే జడ పదార్థమునందు జా పుట్టినది రాక్షసి అని అర్థం తీసుకున్నారు. ఏషా జడేజా వికటా నిహన్య తద్రావిడేడ్యా జలధి ప్రసిద్ధ. తద్రావిడ ఈడ్యా. ఈడ్యా అంటే స్తుతింపబడేది. ద్రావిడేడ్య. చివరికి ఏం చేసింది? కాంబ్లీతి కుంబ్లీతి రవంచకార. అక్కడి నుంచి వానరోన్ముష్టి విఘాత చూర్ణ కాంబ్లీతి కుంబ్లేతి రవంచకార. హనుమంతుడు కొడుతూ ఉంటే దానికి దిక్కు తోచక దెబ్బ దెబ్బకు కాంబ్లీ కుంబ్లే అని దుఃఖిస్తూ ఉన్నది, అరుస్తూ ఉన్నది అనమాట. అట్లాంటి మహాకవి వారి గురించి చెప్పడం అనేది చాలా సంతోషదాయకం. వారికి సతీర్థులుగా ఉన్నామని చెప్పుకోవటం, వారికి మనస్సులో నాబోటి వాడికి స్థానం ఇవ్వాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. చాలా చాలా సంతోషం. రామగోపాల శాస్త్రి గారు వారి తాతయ్య గారు
మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో సన్నిధానం వారి పూర్వాశ్రమంలో తాతయ్య గారు రామగోపాల శాస్త్రి గారు విధుశేఖర భారతీ స్వామి వారికి మనందరికీ అందించినటువంటి వంశం. అందుకే వారు రాగానే అంత గౌరవం. ఇవాళ జగద్గురువుల్ని మనం చూడగలుగుతున్నామంటే చిన్నప్పుడు పాఠము పూర్వాశ్రమంలో చెప్పిన పెద్దలు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆ దంపతులు ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు దగ్గర దగ్గర 90 సంవత్సరాల పైవారు. 94 సంవత్సరాలమ్మ. గట్టిగా నాకు వారిని చూస్తూ ఉంటే ఇదే వేదిక మీద ఇక్కడ కూర్చొని సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు మనందరినీ 2003 నుంచి దగ్గర దగ్గర 9 దాకా ప్రతి సంవత్సరము సభల్లో వారుండి ఆశీర్వదిస్తూ ఉండేవారు. రేమెళ్ల సూర్యప్రకాష్ శాస్త్రి గారు, అలాగే ఈ వేదికనెక్కిన వారు శ్రీరామచంద్రుల కోటేశ్వర శర్మ గారు, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఇలాంటి పెద్దలు అందరూ కూడా ఈ వేదికని అలంకరించి మనందరినీ కూడా ఆశీర్వదించారు. చతురామ్నాయ పీఠాధిపతులు ఈ వేదికనెక్కారు.